ఆ ట్రావెలింగ్లో ఏమైందంటే అక్కడ దాకా 2600 కిలోమీటర్స్ 700 కిలోమీటర్స్ వరకు ఓకేగా ఉన్న డాగ్స్ కూడా సో డబుల్ హ్యాండ్లింగ్ గురించి మీరు సోలోగా వెళ్ళినప్పుడు ఎలా అయినా ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేశారా, లేదా మీరైనా సపోర్ట్ చేస్తారా డబుల్ హ్యాండ్లింగ్? యాక్చువల్గా స్టాకింగ్ కానీ మూమెంట్ కానీ జడ్జి కోరుకునేది ఏంటంటే మన తెలుగు వాళ్ళని చూస్తే బయట కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడో కాదు వేరే వాళ్ళే ఒక్కొక్కసారి కావాలని చెప్పని రింగ్ లోపల గేమ్ ఆడడం, ఇవి ఎప్పుడైనా ఫేస్ చేశారు మీరు ఈ పాలిటిక్స్? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఎపిసోడ్స్ ఆఫ్ పాడ్కాస్ట్ షన్ను పబ్స్ కాకినాడ. ప్రతి బ్రీడర్ని, ప్రతి హ్యాండ్లర్ని, ద బెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత నాది అని నేను చెప్తున్నాను. అలాగే నేను చెప్పినట్లుగానే తీసుకొస్తున్నాను. వీడియోని సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే బాధ్యత మాత్రం మీదే. సో థ్యాంక్ యూ ఆల్. ఇప్పటివరకు ఎవరైతే మనల్ని సపోర్ట్ చేస్తున్నారో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కాకినాడలో వీధి కుక్కలు పెంచుకునే వాళ్ళకి డాగ్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నామండి. ఏఆర్వి వ్యాక్సినేషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. బ్రీడ్ డాగ్స్ అయితే అమౌంట్ చార్జబుల్. వేరే ఊరు నుంచి మన దగ్గర ట్రైనింగ్ ఉండడానికి వచ్చే బ్రీడ్ డాగ్స్కి మన దగ్గర బోర్డింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తూ ఉన్నాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తూ ఉన్నాను. కొంచెం మన యూట్యూబ్ని సపోర్ట్ చేసినట్టే ఇన్స్టాగ్రామ్ని కూడా సపోర్ట్ చేయండి. సో పాడ్కాస్ట్లో మన తెలుగులో ద బెస్ట్ హ్యాండ్లర్ని తీసుకురావాలి అని చెప్పి నేనైతే ఒక పేరు రాసి పెట్టుకున్నాను. సో ఆయన ఈరోజు మనం పాడ్కాస్ట్లో గెస్ట్గా అయితే తీసుకొచ్చాము. అండ్ ఎవరి దగ్గర కన్నా వెళ్ళే ముందు ఓకే ఈ బ్రీడ్కి సంబంధించింది కానీ లేదా వీటికి సంబంధించింది కానీ నేను కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కానీ ఒక హ్యాండ్లర్గా ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు మాకు పెద్దగా క్వశ్చన్స్ ఏమీ నేను తయారు చేయాలి రాయాలి అని నాకు అనిపించలే. నార్మల్గా మేము ఏవైతే ఫేస్ చేస్తామో అవే అడుగుదాం. అవి అడిగితే ఆయన ఎలా చెప్తారు. సో మీకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఈ పాడ్కాస్ట్ అయ్యేలోపు మీకు డాగ్ గేమ్ మీద మీరు చూసే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా డెఫినెట్లీ మారుతుంది. అండ్ థ్యాంక్ యూ ఇప్పటివరకు ఎవరైతే మనల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారో పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. స్టార్టింగ్ ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డాగ్స్తో ఉన్నారు అసలు? యాక్చువల్గా నాకు డాగ్స్ అనేది చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట. 2006 నుంచి నేను డాగ్స్తో ఉన్నాను. అండ్ ఇప్పటివరకు ఎన్ని డాగ్స్తో వర్క్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ 100+. బ్రీడ్స్ డిఫరెంట్ బ్రీడ్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 20 బ్రీడ్స్ వరకు నేను మొత్తం ఆల్ గ్రూప్స్ని కవర్ చేశాను. ఇండియన్ బ్రీడ్స్తో సహా. హ్యాండ్లర్స్కి మెయిన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే ట్రావెలింగ్ బాగా ఫేస్ చేస్తాం. ట్రైన్స్ రిజర్వేషన్ దొరకకపోవచ్చు, ఒక్కొక్కసారి అన్నిసార్లు కార్ ఉండదు. ఆ స్ట్రెస్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అండ్ ఎలాగా ఇప్పుడు ఒక్కొక్కసారి ఉన్నట్టుండి సడన్గా షోస్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే బేసికల్గా నేను వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ప్రీ ప్లాన్డ్గానే ఉంటాను. ఒక షో నేను వెళ్ళాలి అంటే అప్పటికప్పుడు అయితే పెట్టుకోను. ఎందుకంటే ఒక 60 days ట్రైనింగ్ ఉంటుంది. 60 days ముందే నేను ప్రిపేర్ అయి ఉంటాను. హోటల్ రూమ్స్ కానీ, కార్ కానీ, ఎవ్రీథింగ్ నేను ఇంక్లూడింగ్ డాగ్ ట్రైనింగ్ అవుతున్న టైంలోనే నేను ట్రావెలింగ్, అకామిడేషను, అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఇదంతా కూడా ప్లాన్ చేసుకుంటానే ఉంటాను 60 days ముందు నుంచే. ఎంట్రీ చేసిన కాడి నుంచి ఇంకొద్ది సీరియస్గా పట్టుకుంటాం. ముందు నేను ఆ వర్క్ కంప్లీట్ చేసేసుకుని డాగ్ మీద ఫుల్గా ఫోకస్ చేసుకుంటాను. లాస్ట్ మినిట్లో మళ్ళీ టెన్షన్ పడేది లేకుండా డాగ్ హెల్త్ కండిషన్ చూసుకుంటా, ట్రైన్ చేసుకుంటా. సో దానివల్ల ఏంటంటే నాకు ఎప్పుడు కూడా ట్రావెలింగ్లో ఈ కార్ ఇష్యూస్ కానీ, రూమ్స్ ఇష్యూస్ కానీ, అకామిడేషన్ అలా ఇష్యూస్ ఎప్పుడు రాలేదు. డాగ్ కండిషన్ చూసుకుంటాను, తర్వాత ఇంకా ట్రావెలింగ్ అంతే. డాగ్ ప్రాపర్గా ఉంటే డాగ్ రెడీ అంటే రెడీ అంతే. అంటే మీరు అడిగిన దానికి ఇక్కడ ఈ ఫీల్డ్ వచ్చేసరికి హ్యాండ్లర్స్ వేరు, ఓనర్స్ వేరు. సో ఓనర్ అనేవాడు ఎప్పుడూ కూడా డాగ్తో ట్రావెలింగ్ రిస్క్ తీసుకోవడానికి వాళ్ళకి అంత ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ ఈ హ్యాండ్లర్ని ప్రిఫర్ చేస్తారు. హ్యాండ్లర్ వచ్చే కార్లో ఆఫ్ చెప్పడం, హ్యాండ్లర్ ఉండే వెహికల్లో ఉండేలాగా చూసుకుంటారు. సో అది ఎందుకంటే హ్యాండ్లర్కి ఏంటంటే ఒక 100 kilometers ట్రావెల్ చేసిన తర్వాత ఏ ప్రాబ్లం వస్తుంది,
అసలు స్టార్ట్ చేసే ముందు మనం ఏ మెడిసిన్ ఇచ్చి స్టార్ట్ చేయాలి, మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది కాబట్టి బిఫోర్ ట్రావెలింగ్ ఎన్ని అవర్స్ ముందు ఫీడింగ్ ఇవ్వాలి, అక్కడ మనం ఇన్ బిట్వీన్ ట్రావెలింగ్ లో ఎలా ఫీడ్ ఇవ్వాలి ఏంటంతా కూడా హ్యాండ్లర్ కి తెలుస్తుంది. ఒకవేళ హ్యాండ్లర్ కాంటాక్ట్ లో ఉండి ఓనర్ కి చెప్పినా కూడా అది ఆయన అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేయడం అవ్వదు. సో వాళ్ళు ఏంటంటే అలా ప్రిఫర్ చేస్తారు. నేనేంటంటే ఓనర్ కమ్ హ్యాండ్లర్ అవటం వల్ల నేనేంటంటే ఎప్పుడు రెగ్యులర్గా హ్యాండ్లర్స్తో టచ్లో ఉండి నా ఫ్రెండ్స్ అంతా హ్యాండ్లర్స్ అవడంతో నేను వాళ్ళ సజెషన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని నేను ఇన్ని తెలుసుకోవటం, రేపు ఎప్పుడన్నా ఫ్యూచర్లో మనకు ఆ ప్రాబ్లం వస్తే మనం ఎలా ఓవర్కమ్ చేయాలి దాని గురించి ఏంటంటే నేను నా సొంత కార్లో నా ఓన్ డ్రైవింగ్తో తీసుకెళ్ళిపోతాను నా ఓన్ డాగ్స్ని. ఏ ఇష్యూస్ వచ్చినా కూడా నేను ప్రాపర్ ప్రిపరేషన్లో వెళ్తాను. మెడికేషన్ కూడా ఎప్పుడు కార్లో ఉంటుంది, బిఫోర్ ట్రావెలింగ్, ఇన్ బిట్వీన్ ట్రావెలింగ్, ఆఫ్టర్ ట్రావెలింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా మనం ఏంటంటే ఓవర్కమ్ చేయడానికి రెడీగా స్టాక్ పెట్టుకుంటాం మెడికేషన్ అంతా. అండ్ మీరు వెళ్ళిన లాంగెస్ట్ డిస్టెన్స్ ఏది మీ డ్రైవ్ లో, కార్ డ్రైవ్ లో? 2800 కిలోమీటర్స్. 2800 కిలోమీటర్స్ సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్. ఓకే. కన్యాకుమారి, కొడైకెనాల్, ఊటీ. అండ్ ఇప్పుడు ఆగస్ట్ లో ఉన్నట్టుంది. ఆగస్ట్ లో కొడైకెనాల్. అది యాక్చువల్గా ఏంటంటే ఏషియన్ షో అని జరుగుతుంది కదా, సో అక్కడ 6 రింగ్స్ జరుగుతాయి. ఒక్కసారి మనం ఒక డాగ్ తీసుకుని వెళ్తే క్యాంపెయిన్ చేసి తెచ్చేసుకోవచ్చు. అంత ఆపర్చునిటీ డాగ్ లో దమ్ము ఉండాలి అంతే. అయితే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే 2800 కిలోమీటర్స్ అనేది చాలా పెద్ద టాస్క్. అది కార్లో ఇంకెవరు లేరు, జస్ట్ డాగ్స్ నేను తోలినంత దూరం తోలడం, మధ్యలో ఎక్కడ హాల్టింగ్ ఉంటే రెస్ట్ తీసుకోవటం, వాటికి ఫ్రీ చేయటం, మళ్ళీ మనం ఫ్రీ అవ్వడం, రిఫ్రెష్ అయితే వెళ్ళటం. సో అది మిడిల్ ఆఫ్ ద జర్నీ ఒక 2000 కిలోమీటర్స్ తోలిన తర్వాత నేను మన వల్ల కాని విషయాన్ని టేక్ ఓవర్ చేసాం. కష్టం అనుకున్నా, ఎందుకంటే ఒక 100 కిలోమీటర్స్ ఘాట్ రోడ్. అంత లాంగ్ తోలిన తర్వాత ఘాట్ రోడ్ తోలడం చాలా కష్టం. అసలు చాలా షార్ప్ టర్నింగ్స్ ఉంటాయి అన్నమాట ఆ ఘాట్ రోడ్ అంతా కూడా మనం షో గ్రౌండ్కి వెళ్ళే దగ్గరికి. సో అది తోలడం చాలా టాస్క్ అనమాట. అసలు ఆ ట్రావెలింగ్లో ఏమైందంటే అక్కడ దాకా 2600 కిలోమీటర్స్, 700 కిలోమీటర్స్ వరకు ఓకేగా ఉన్న డాగ్స్ కూడా అంత టర్నింగ్స్ వచ్చేసరికి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మనకే అనిపించింది అన్ఈజీనెస్ అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అప్పుడు అనిపించింది అనమాట, మనం చాలా పెద్ద టాస్క్ తీసుకున్నాం, ఇంత దూరం వచ్చి ఇక్కడ డాగ్ సిక్ అయితే కనుక ఏంటి పరిస్థితి అన్న ఇదిలో కొద్దిగా డైలమాలోకి వెళ్ళాం. అదే హైయెస్ట్ లాంగ్ డిస్టెన్స్ నేను చేసింది, అది కూడా కార్లో. స్విఫ్ట్ వేసుకుని వెళ్ళిపోయాను. నా స్విఫ్ట్ వేసుకుని 8 డాగ్స్ మొత్తం వేసుకుని వెళ్ళినారు. ఓకే. మల్టిపుల్ ఆఫ్ డాగ్స్ ని మీరు హ్యాండిల్ చేసేటప్పుడు ఒకేసారి ఇప్పుడు మీరు గ్రూప్ 2 లో చూసుకుంటే చాలా లెంత్ ఇది గ్రూప్ 2 పెద్ద గ్రూప్. సో గ్రూప్ 2 ఈ రింగ్ లో అయ్యేసరికి యువతల పక్కన గ్రూప్ 5 వరకు వచ్చేస్తుంది. అవును. అంత పెద్ద జరిగేటప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఉన్నటువంటి మల్టిపుల్ ఆఫ్ డాగ్స్ ని తీసుకెళ్ళినప్పుడు? అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడు కూడా ఈ వెయిటింగ్ రింగ్ స్టూవర్డ్స్ తో కమ్యూనికేషన్ లో ఉంటాం ఎప్పుడు కూడా. ఇక్కడ ఈ రింగ్ లో నేను డాగ్ ని చూపించేటప్పుడు కూడా నా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఇక్కడ ఉన్నా కూడా ఒక చెవు అటే వేసి వాళ్ళు అనౌన్స్మెంట్ వాళ్ళు ఏం అనౌన్స్ చేస్తున్నారు, వెయిటింగ్ రింగ్ ఏం చెప్తున్నారు, రింగ్ స్టూవర్డ్ ఏం చెప్తున్నాడు, అది వింటానే ఉంటాం. ఇక్కడ జడ్జికి మన ప్రెసెన్స్ ఇచ్చి అక్కడ ఒక చెవు అటు పెట్టుకునే ఉండాల్సిందే. ఇంకా అది ఎవరు హెల్ప్ చేయలేని పొజిషన్ అది. ఇప్పుడు కమ్యూనికేట్ చేయాలంటే ఫోన్ ఉంటది, లేదంటే ఎవరన్నా పిలుస్తారు. మన జడ్జిని ఓవర్కమ్ చేసి వేరే వాడిని చూసామంటే ఈయనకి నచ్చదు. మనం డాగ్ని చూడాలి, జడ్జిని చూడాలి, ఒక చెవు అటు వేసుకుని ఉంచుకోవాలి అంతే. మిస్ అయినవి కూడా ఉంటాయి, కానీ నేను ఎప్పుడు కూడా అలాగా ఒక్క రింగ్ కూడా ఆబ్సెంట్ అయిన దాఖలాలు లేవు. అది అంత ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తో ఉంటాం అక్కడ. డబుల్ హ్యాండ్లింగ్ గురించి నార్మల్లీ జర్మన్ షెపర్డ్స్ కానీ మన గ్రూప్ 2 లో చాలా ఎక్కువ. సో డబుల్ హ్యాండ్లింగ్ గురించి మీరు సోలోగా వెళ్ళినప్పుడు ఎలా ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేశారా, లేదా మీరైనా సపోర్ట్ చేస్తారా డబుల్ హ్యాండ్లింగ్? యాక్చువల్గా డబుల్ హ్యాండ్లింగ్ అనేది అంత అవసరం లేదు. ఏ బ్రీడ్ అయినా కూడా, అది వెదర్ ఇట్ ఈస్ జర్మన్ షెపర్డ్, రాట్ వీలర్, ఏదైనా కూడా అంటే రెగ్యులర్గా ఎక్కువ జరిగేది కాబట్టి ఆ 2 బ్రీడ్స్ చెప్పాను నేను. డబుల్ హ్యాండ్లింగ్ చేయాలంటే దేనికైనా చేయొచ్చు, కానీ మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్లో జరిగేది జర్మన్ షెపర్డ్, రాట్ వీలర్. సో యాక్చువల్గా రాట్ వీలర్ కానీ జర్మన్ షెపర్డ్ కానీ కూడా మీరు ఫారెన్ హ్యాండ్లర్స్ని కానీ ఫారెన్ షోస్లో కానీ చూస్తే డబుల్ హ్యాండ్లింగ్ ఉండదు అసలు. అక్కడ ఆ అవసరమే ఉండదు, ఎందుకంటే అంత అటాచ్మెంట్ ఉంటుంది హ్యాండ్లర్ డాగ్. వాళ్ళు ప్రతి పిన్ టు పిన్ దాన్ని అబ్జర్వ్ చేస్తారు, అది హ్యాండ్లర్ని అబ్జర్వ్ చేస్తుంది. సో దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ గోయింగ్ ఫర్ డబుల్ హ్యాండ్లింగ్. మన ఇండియాలో ఏంటంటే అలాగ అలవాటు చేశారు ఆ కల్చర్.
యాక్చువల్గా అసలు ఇంకెక్కడ జరగదు. అవుట్ ఆఫ్ కంట్రీస్లో మీరు ఎక్కడ చూసినా కూడా డబుల్ హ్యాండ్లింగ్ అనేది అసలు అవసరం ఉండదు. ఆ డాగ్ అంత కాన్షియస్గా ఉంటుంది. పట్టుకున్న హ్యాండ్లర్కి, జడ్జికి అది రెస్పాండ్ అయ్యే విధానం అసలు చక్కగా హ్యాపీగా కూర్చొని వెళ్ళి చూడొచ్చు అనమాట. ఆ డాగ్ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటనేది అసలు టీమ్ ఎంజాయ్ చేయొచ్చు దాని పర్ఫార్మెన్స్. అదే డబుల్ హ్యాండ్లింగ్ జరిగేటప్పుడు ఏముంటుందంటే మన డాగ్ పర్ఫార్మెన్స్ మనం చూడలేం, మనం ఆ టెన్షన్లో ఉంటాం అనమాట. అది అంత అవసరం లేదు. ఇండియాలో దాన్ని కొద్దిగా స్లోగా ఇప్పుడు తగ్గిస్తున్నారు. ఎక్కువ ఏంటంటే ఈ స్టాకింగ్ కానీ మూమెంట్ కానీ జడ్జి కోరుకునేది ఏంటంటే న్యాచురల్ అబ్జర్వేషన్, న్యాచురల్ బిహేవియర్. మనం ఏంటంటే స్టిక్ చేసి దాన్ని ఒక పొజిషన్లో స్టాక్ చేసి చూపించేటప్పుడు ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ జడ్జెస్ ఏమవుతారంటే కొద్దిగా ఇంప్రెస్ అవ్వరు. మనం ఎంత బాగా చూపించినా అది న్యాచురల్గా లేదు కదా అన్న ఒపీనియన్లో జడ్జెస్ కొద్దిగా ఓవర్కమ్ చేస్తారు. కొంతమంది కొద్దిగా బాగా ఫ్రీ హ్యాండ్లింగ్, ఫ్రీ స్టాకింగ్కి ఇష్టపడే జడ్జెస్ను లైక్ చేయరు. డాగ్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే జడ్జికి మనం కంప్లీట్గా హ్యాండ్లర్ అనేవాడు సైడ్ అయిపోయి డాగ్ని ఆల్ వ్యూస్లో డాగ్ని చూసుకునే అంత యాక్సెస్ మనం వదిలేయాలి జడ్జికి. ఆయన పట్టుకోవాలి, చూడాలి. 365 డిగ్రీస్ తిరుగుతున్నప్పుడు జడ్జి నుంచి మనం పక్కకి జరగాలి. డాగ్ అన్ని వ్యూస్లో ఆయనకి కనిపించేలాగా. జడ్జి ఫ్రంట్లో ఉన్నప్పుడు డాగ్ బ్యాక్ సైడ్, జడ్జి బ్యాక్ వచ్చినప్పుడు డాగ్కి ఫ్రంట్కి వెళ్ళాలి అంటే ఇంచుమించుగా ఒక 1.5 feet లెంత్లో డాగ్ని క్లియర్గా ఓపెన్గా చూసుకునే అంత స్పేస్ మనం కల్పించాలి. జడ్జి బ్యాక్ వచ్చినప్పుడు మనం డాగ్ ఫేసింగ్లో వెళ్ళాలి, జడ్జి ఫ్రంట్కి వచ్చినప్పుడు మనం డాగ్ టైల్ దగ్గరికి వెళ్ళాలి. అలాగా అన్ని వ్యూస్లోనూ డాగ్ని ఫ్రీగా చూడనివ్వాలి. అలా చూపిస్తే 100లో 99% జడ్జెస్ లైక్ చేస్తారు. ఎందుకంటే ఓకే, హీ ఈజ్ అలవింగ్ అస్ టు సీ ద డాగ్ ప్రాపర్లీ ఫ్రమ్ ఆల్ ద వ్యూస్. అది నార్మల్లీ ఈ డాగ్ ఓనర్స్ మిస్టేక్స్ చేస్తుంటారు. బాబు ఇదే డైట్ పెట్టండి, ఇంతే పెట్టండి, ఇంతకు మించి పెట్టద్దు, డాగ్ కొంచెం ఉబే ఉంది అని మనం చెప్పినా, లేదా బాబు డాగ్ కొంచెం స్కిన్నీ ఉంది, కొంచెం ఫుడ్ ఎక్కువ పెట్టాడు ఆయన అన్నా సరే వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. మీరు మీ ఓనర్స్ దగ్గర కానీ లేదా వేరే మీరు విన్నవి కానీ ఇలాంటి జరిగిన మిస్టేక్స్ ఏమన్నా చూసారా? అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందంటే అండి, ఈ ప్రొఫెషనల్ డాగ్ ఫీల్డ్ వేరు, పెట్ హోమ్స్ వేరు. పెట్ హోమ్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎక్స్ట్రా కేరింగ్ అనమాట. అది అంత అవసరం ఉండదు. అది ఎక్స్ట్రా కేరింగ్లో వాళ్ళు ఏంటంటే తెలియకుండా దాని మీద ఎక్కువ ప్రేమ చూపించడం, ఎక్కువ కేర్ తీసుకోవటం, ఊళ్ళో పెట్టుకోవడం చేయటం వల్ల ఏమవుతుందంటే యాక్చువల్ ఆ బ్రీడ్కి ఉన్న బిహేవియర్ మొత్తం కోల్పోయింది డాగ్. అది పమేరియన్ అనుకోండి, ఓకే, నో ఇష్యూస్. గోల్డెన్ రిట్రైవర్, నో ఇష్యూస్. అదే ఇఫ్ దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ విత్ Group 2 విత్ ఇండియన్ బ్రీడ్స్, కంప్లీట్గా దాని క్యారెక్టర్ లూజ్ అయిపోతుంది. ఈవెన్ ఇట్ ఈస్ జాక్ రసెల్. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ థింగ్. అసలు అది ఎప్పుడు చేయకూడదు. డాగ్ యొక్క న్యాచురల్ బిహేవియర్, న్యాచురల్ దాని యొక్క క్యారెక్టర్ అనేది మనం ఎప్పుడూ కూడా పాడు చేసే పరిస్థితిలో ఉండకూడదు. అంటే ఇంకా కంప్లీట్ స్పాయిల్ అయిపోయిందంటే మళ్ళీ ఇంకా రికవర్ అవ్వదు అందులో నుంచి. దానికి ఏంటంటే ఇప్పుడు ఒక హంటింగ్ బ్రీడ్ డాగ్ ఉన్నది, దాన్ని మనం ఇంట్లో పెట్టేసి మంచం మీద పెట్టి దానికి ఏదైతే ముద్దలు తినిపించి చేసామనుకోండి, రేపు ఇఫ్ సపోజ్ దానికి అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా ఆడుకునేటప్పుడు ఏదన్నా గ్రౌండ్లో వేరే డాగ్ అటాక్ చేయటమో ఏదన్నా జరిగింది అనుకోండి, భయపడి పారిపోయి వచ్చేది. మనం రాటు వీళ్ళని పెంచేది పారిపోయి ఇంట్లో కూర్చుంటే దానివల్ల ఉపయోగం ఏముంది? అంటే వెళ్ళి కరవాలని కాదు, జస్ట్ అట్లీస్ట్ దాన్ని అది డిఫెండ్ చేసుకునే అంత సోర్స్ ఉండాలి దాని దగ్గర. బలం ఉండి అంతా ఉండి క్యారెక్టర్ లేదు, మైండ్ సెట్ లేదంటే వేస్ట్. అది చాలా తప్పు. కొంతమంది ఓనర్స్ ప్రొఫెషనల్ షో హోమ్స్లో ఉండే కుక్కని ఎప్పుడు కూడా ఆ షో హోమ్స్కి సంబంధించిన ఓనర్ కానీ కెనల్ బాయ్ కానీ ఎవరైనా కానీ మెయిన్లీ దాని బిహేవియర్, క్యారెక్టర్ లూజ్ అవ్వకుండా కాపాడతారు. అది ఎలాంటి పొజిషన్లో, ఎలాంటి ప్లేస్లో ఉన్నా, ఎలాంటి పర్సన్ దగ్గర ఉన్నా కూడా దాని క్యారెక్టరు, బిహేవియరు డామినేట్ అవ్వాలి. డాగ్ ఎక్కడా కూడా తగ్గకూడదు. ఒబే చేసే దగ్గర ఒబే చేయాలి, దాన్ని అది చూపించుకునే దగ్గర చూపించుకోవాలి. అది కాపాడతారు ప్రొఫెషనల్ హ్యాండ్లర్స్ కానీ షో హోమ్స్లో కానీ. షో హోమ్ ఓనర్స్ కేరింగ్ వేరేగా ఉంటుంది, పెట్ హోమ్స్ ఓనర్ కేరింగ్ వేరేగా ఉంటుంది. వాళ్ళు ఏళ్ళకంటే ఎక్కువ ప్రేమగా చూస్తారు, వాళ్ళు ఏళ్ళకంటే ఎక్కువ కాస్ట్లీ ఫుడ్ పెడతారు. టైమింగ్స్, మెయింటెనెన్స్ అంతా. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు US నుంచి, అబ్రాడ్ నుంచి సప్లిమెంట్స్ తెచ్చి యూజ్ చేస్తాం. అండ్ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ కేరింగ్ అంటే పెట్టే ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీ గురించి మాట్లాడతలేదు నేను. వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. ఎట్లాంటి అట్మాస్ఫియర్లో అయినా, ఇప్పుడు ఇక్కడ మనకి సమ్మర్ అండి, సమ్మర్లో ఉండగా హీట్ ఏసీలో పెడతారు, వీళ్ళు ఏసీలో పెడతారు, వాళ్ళు ఏసీలో పెడతారు. ఇప్పుడు ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్లేస్కి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ సమ్మర్లో ఉండి ఇమ్మీడియట్గా కంప్లీట్ క్లైమేట్ చేంజ్ వచ్చినప్పుడు కూడా డాగ్ విత్స్టాండ్ అయ్యి పర్ఫామ్ చేయాలి అంటే
వాళ్ళు ఒక రేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయాలి డాగ్ దగ్గర ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ పప్పీ. అదేదో మనకి పప్పీ ఏజ్లో ఆడుకొనిచ్చి మనం షో చేసే ఏజ్ వచ్చిందని చెప్పి 8 months 9 months అప్పుడు లీసేసి రావట్లేదు పర్ఫామ్ చేయట్లేదు అనేది కాదు. వాళ్ళు పప్పీ ఏజ్ నుంచి కూడా దాన్ని షో డాగ్ లాగానే మెయింటైన్ చేస్తారు చెయ్యాలి కూడా. అది దానికి ఏంటంటే బై బర్త్ ఆ ప్లేయింగ్ స్టేజ్లో నుంచి అసలు దాని పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటనేది అర్థం అవుద్ది. మనం సడన్గా తీసుకెళ్ళి గ్రౌండ్లో పెట్టామంటే దానికి అర్థం కాదు. అది మనల్ని కరవచ్చు, ఇంకేదన్నా జరగచ్చు. అవన్నీ ఏంటంటే ఓవర్కమ్ చేయాలంటే అట్ ద ఏజ్ ఆఫ్ పప్పీ వీ షుడ్ లెట్ ద డాగ్ షుడ్ నో దట్ వై దిస్ డాగ్ ఈజ్ గెటింగ్ రెడీ ఫర్ ద ఎంటైర్ లైఫ్ అనేది. షో డాగ్ లాగానే చూడాలి. పెట్ డాగ్ ఎప్పటికీ షో డాగ్ అవ్వదు, షో డాగ్ ఎప్పటికీ పెట్ డాగ్ అవ్వదు. మనం ఎంత కేర్ చేసినా కూడా అది పట్టించుకోదు. షో డాగ్ దాని టైంకి బయటకు వస్తుంది, దాని పని అంతా చేసుకుంటుంది. దాని రెస్టింగ్ అవర్స్ ఉంటాయి. రెస్టింగ్ అవర్స్లో నువ్వు ఎంత ప్రేమ చూపించినా ముద్దులు పెట్టినా వెళ్ళి పడుకుంటుంది. అండ్ కంప్లీట్ క్లయింట్ డ్రామా. ఒక్కొక్కసారి డాగ్ అంటే అక్కడ షోలో ప్రతిసారి విన్నింగ్ అనేది రాదు. ఒక్కొక్కసారి మనకన్నా గొప్ప కుక్కలు రావచ్చు, లేదా జడ్జికి మంది ఎంత గొప్ప ఛాంపియన్ అయినా ఒక్కొక్కసారి బిఓబి ఫైట్ కి వచ్చేసరికి మన డాగ్ కన్నా జడ్జికి అవతల పక్కన ఇంకొంచెం నచ్చచ్చు, లేదా గ్రూప్ లో కూడా జరగచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు మీరు క్లయింట్ కి ఎలా కన్వే చేస్తారు? అంటే ఒకటి యాక్చువల్గా ఏంటంటే అండి, నేనే జడ్జి అనుకోండి, మీరే హ్యాండ్లర్ అనుకోండి. మీరు నాకు అంటే జడ్జికి హ్యాండ్లర్కి మధ్యలో ఎటువంటి రిలేషన్ ఉండదు బేసికల్గా. ఏ హ్యాండ్లర్ కూడా జడ్జితో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఎప్పుడు పెట్టుకోరు, జడ్జి కూడా దాన్ని లైక్ చేయరు. సో అలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుందంటే జడ్జి కేవలం డాగ్ని మాత్రమే చూస్తాడు, పట్టుకున్న హ్యాండ్లర్ ప్రజెంటేషన్ మాత్రమే చూస్తాడు. ఫేస్ చూసి ప్లేస్మెంట్ చేయడం అనేది చాలా రాంగ్. అదేంటంటే ఆ హ్యాండ్లర్ ఒక్కొక్క జడ్జికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఏది బిఓబి పిక్, అది క్లాస్ పిక్ చేయాలన్నా కూడా, ఒక డాగ్ని క్లాస్ పిక్ చేయాలంటే కూడా ఆ డాగ్ ఎలా పర్ఫామ్ చేస్తే క్లాస్ ఫస్ట్ ఇవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క జడ్జికి ఒక్కొక్క పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో హ్యాండ్లర్గా మనం చేసేది ఏంటంటే, సివి సుదర్శన్ సార్ ఉన్నారు, ఆయనకి ఒక టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ నచ్చింది. గౌరీ మేడం ఉన్నారు. అంటే నేను ఎందుకు జడ్జెస్ పేర్లు చెప్తున్నానంటే అర్థం అవడం కోసం. మనకి చాలామంది జడ్జెస్ ఉన్నారు, గౌరీ మేడం కానీ, శరత్ శర్మ కానీ, గౌరీ నాల్గోల్కర్, సివి సుదర్శన్ సార్, వీళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఆయన సీసీ ఇచ్చారని చెప్పి గౌరీ మేడం సీసీ ఇవ్వాలని లేదు, గౌరీ మేడం సీసీ ఇచ్చారని చెప్పి ఇంకొక సిఎం మార్టిన్ సార్ వీళ్ళందరూ సీసీ ఇవ్వాలని లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుద్ది. మన డాగ్లో యాక్చువల్గా వర్త్ ఉండి రింగ్ మొత్తంలో కూడా మన డాగే, అది వన్ సైడ్ షో అయినా కూడా జడ్జికి నచ్చకపోతే మనం ఏం చేయలేము. అది ఓపెన్ అండి, జరుగుతుంది. ఇప్పుడు చూపిస్తాం, ఒక 4 dogs నుంచి ఉంటాయి, క్లాస్లో నుంచి ఉన్నాయి. మన డాగ్ పర్ఫెక్ట్గా నుంచుంది, పర్ఫెక్ట్గా మూవ్ అయ్యింది అంటే ఇంకా అది డ్యామ్ షాట్, మనం అసలు చూడక్కర్లేదు. రిజల్ట్ ఏంటనేది మనకు అర్థమైపోద్ది. మన డాగ్ ప్రజెంటేషన్ని ఓనర్గా బయట నుంచి చూసేటప్పుడు అది ప్రాపర్గా ప్రజెంట్ చేసాడు హ్యాండ్లరు, డాగ్ కూడా ప్రాపర్గా పర్ఫామ్ చేసింది అంటే దేర్ ఈజ్ నో డౌట్, అది క్లియర్ చేసుకుని పైకి వెళ్ళిపోద్ది. ప్రజెంట్ చేయలేదు, పర్ఫార్మెన్స్ రాలేదు అంటే వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ డాగ్. ఆ రింగ్లో నెక్స్ట్ రింగ్కి మనం ఓవర్కమ్ చేసుకుని రావాలి. డాగ్ ఎందుకు పర్ఫామ్ చేయాలనేది మనం తెలుసుకోవాలి. ఓనర్ ఏంటంటే ఇక క్లోజ్ కాంటాక్ట్లో ఉండేది హ్యాండ్లర్ కాబట్టి, హ్యాండ్లరు ఏం ఫీల్ అయ్యాడు, డాగ్ ఎక్కడ అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది అనేది హ్యాండ్లర్ నుంచి అడిగి తెలుసుకోవాలి అంతే. అదేంటంటే డామినెన్స్ లాగా ఉండకూడదు. ఎందుకు గెలవలేదు, మనం ఇంత దూరం వచ్చాం, ఇంత ఖర్చు పెట్టాం, మీరు ప్రాపర్గా చేయలేదంటే అది అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేయాలి. ఓనర్ ఎప్పుడూ కూడా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి అసలు ఆయన అబ్జర్వ్ చేసిన దానికి రిలేటెడ్గా హ్యాండర్ సమాధానం ఉందా లేదా, మనం మన కళ్ళతో మనం చూసిన దాని ప్రకారం మన డాగ్ ఇంటి దగ్గర ప్రాక్టీస్లో ఎలా పర్ఫామ్ చేసింది, ఇక్కడ ప్రాక్టీస్లో ఎలా పర్ఫామ్ చేసింది అనేది చూసుకోవాలి. ఆయన చూసుకుని అంత అబ్జర్వేషన్ ఉన్న వాళ్ళు అయితే అసలు మనం అడగక్కర్లేదండి. గెలిచినా ఓడినా కూడా ఎస్ మనం ఓడిపోయాం, బయటకు వచ్చేసాం, అయినా కూడా మన డాగ్ ప్రాపర్గా పర్ఫామ్ చేసింది, మీరు బాగా ప్రజెంట్ చేశారు, ఓకే మళ్ళీ చూసుకుందాం. అలాంటి వాళ్ళకి మనం చేయగలం. కానీ అది అన్ని వేళల్లో పర్ఫామ్ చేయాలంటే అన్ని డాగ్స్తోనూ అవ్వదు, అందరు హ్యాండ్లర్స్తో కూడా అవ్వదు.
బెస్ట్ ఇన్ షో విన్ అయిన డాగ్ క్లాస్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళిపోద్ది. బెస్ట్ ఇన్ షో విన్ అయిన హ్యాండ్లర్ క్లాస్ అవుట్ అయ్యి బయటికి వచ్చేస్తుంది. అది డిపెండ్స్ ఆన్ ద డే అంతే. ఆ రోజు మనకు కలిసి రావాలి, మనకు రాసి పెట్టి ఉండాలి అంతే. ఇప్పటి వరకు మీరు వెళ్ళిన షోస్లో ద మోస్ట్ విన్నింగ్ షోస్, ఇంక ఈ షోకి వెళ్ళాం మొత్తాన్ని పట్టుకొచ్చాం, పట్టుకెళ్ళిన అన్ని కుక్కలో కూడా కొట్టుకొచ్చాం అనే షో ఏంటి, ఆ మూమెంట్ ఏంటి? నేను చాలా షోస్ తిరిగా, ఇంచుమించుగా ఒక 200+ షోస్ 200+. అన్ని షోలు తిరిగితే కూడా యాజ్ ఏ ఓనర్ కమ్ హ్యాండ్లర్, నా సొంత కుక్కలే, నేను ఇంటి దగ్గర ట్రైన్ చేశాను, నేనే తీసుకెళ్ళాను, నేనే హ్యాండ్లింగ్ చేశాను. అయినా కూడా ఈ 200+ షోస్లో అలాంటి ఒక షో నాకు కలిగిందంటే ఒకే ఒక షో. అంటే చూడండి ఆ విన్నింగ్ రేషియో ఎలా ఉంటుంది. నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి రిలేట్ చేసి చెప్తున్నా. ప్రతి చోట మనం గెలవాలని లేదు, అలా అని ప్రతి చోట మన డామినెన్స్ కనపడాలని లేదు. అది అక్కడ మనకి జరగచ్చు, జరగకపోవచ్చు. అలాంటిది ఒక షో అంటే నేను యాక్చువల్గా హైకెన్కి వెళ్ళినప్పుడు హైకెన్లో షో చేశాను. మొత్తం 5 డాగ్స్ తీసుకెళ్ళాను. 5 డాగ్స్ కూడా అన్నీ సిసిల్ చేసినాయి, అన్నీ ఆల్మోస్ట్ బిఓబి వరకు వెళ్ళినాయి. ఒక 3 డాగ్స్ బిఓబి చేసి గ్రూప్ చేసి లైనప్కి వెళ్ళినాయి. లైనప్కి వెళ్ళినప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను ఒక్కడనే ఉన్నాను, నా 3 కుక్కలు వెళ్ళిపోయినాయి. ఇంకా ఆ టైంలో నాకు ఉన్న ఫ్రెండ్ సర్కిల్ ప్రొఫెషనల్ హ్యాండ్లర్సే. ఇలా ఏంటంటే ఏదో మాటలు చెప్పి ఫోన్లో మాట్లాడి అక్కడ ఆన్ఫీల్డ్ వర్క్ చేయలేని వాళ్ళు ఎవరిని కూడా నేను అంత రిలేట్ చేసుకోను. సో నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న హ్యాండ్లర్ అందరూ లైనప్ హ్యాండ్లర్సే. సో నాకేమవుద్దంటే ఎవరన్నా ఇఫ్ సపోజ్ ఖాళీ ఉన్నారంటే నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని వచ్చి తీసుకుంటారు డాగ్ని. సాయి నువ్వు నీకు ఏది కావాలో నువ్వు అది పట్టుకెళ్ళు, ఇంకో డాగ్ని నేను చూపిస్తాను. అలా నాకు ఆన్ ద స్పాట్ వచ్చి హెల్ప్ చేసే హ్యాండ్లర్స్ ఉన్నారు. సో అలాంటి కేసెస్లో నేను ఒక 4-5 టైమ్స్ ఫేస్ చేశాను. అన్ని కుక్కలు పట్టుకెళ్తే ఏదో ఒకటే లైనప్కి వెళ్ళిద్ది కదా, మిగతా అన్ని రెస్ట్ తీసుకుంటాయన్న ఒపీనియన్లో వెళ్ళినప్పుడు 4 డాగ్స్ 5 డాగ్స్ లైనప్కి వెళ్ళినప్పుడు కూడా ఉన్నాయి. అంటే నేను పిక్ చేసిన డాగ్స్ కూడా ఏంటంటే డిఫరెంట్ గ్రూప్స్. నేను ఎక్కడ కూడా అది ఇంటరప్ట్ అయ్యేలాగా పెట్టుకోను. గ్రూప్ 2 ఉందనుకోండి, గ్రూప్ 2లో ఒకటే డాగ్, గ్రూప్ 3 ఒకటి, గ్రూప్ 4 ఒకటి, అలాగా నేను అన్ని గ్రూప్స్ని కవర్ చేసి పెట్టాను. సో అన్ని డాగ్స్ వెళ్తాయని మనం ఎక్స్పెక్ట్ చెయ్యం కదా, ఏ డాగ్ వెళ్ళినా మనం లైనప్లో ఉండాలనేది నా ఇంటెన్షన్. అలా వెళ్ళిన సందర్భాల్లో ఫ్రెండ్స్ మాత్రం చాలా సపోర్ట్ చేశారు, చేస్తారు. వాళ్ళలో కూడా ఒకడు. మన తెలుగు వాళ్ళని చూస్తే బయట కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడోడు కాదు వేరే వాళ్ళే ఒక్కొక్కసారి కావాలని చెప్పని రింగ్ లోపల గేమ్ ఆడడం, ఇవి ఎప్పుడైనా ఫేస్ చేశారు మీరు? ఈ పాలిటిక్స్ చాలా ఉంటాయండి. అది వేరే స్టేట్ అనే వాళ్ళకైనా రెస్పెక్ట్ ఇస్తారు, కానీ పర్టికులర్ ఆంధ్ర అనేసరికి చాలా చిన్న చూపు అనమాట. అసలు మనల్ని ఒక కాంపిటేటర్ లాగా లెక్క చేయరు. వచ్చారంటే జస్ట్ ఏదో వాళ్ళు వచ్చారు అలా ఇది చేసుకుని వెళ్ళిపోతారు తప్పితే విన్ అయ్యి ఏదో పోడియం ఎక్కే అంత పరిస్థితి ఆంధ్ర హ్యాండ్లర్స్కి, ఆంధ్ర డాగ్ ఓనర్స్కి ఉండదు అనేది వాళ్ళ అభిప్రాయం. బాగా స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట అది. సో అలాంటి పరిస్థితుల్లో నేను వచ్చినప్పుడు నేను చాలా ఫేస్ చేశాను. నేనేంటంటే నాకు గురువు అనేవాడు లేడు. ఫస్ట్ థింగ్, నాకు ఒకటి నేర్పించాడు, నేను ఒకటి దగ్గరికి వెళ్ళాను, ఒక కెనల్లో వర్క్ చేశాను, ఏదో మనం నేర్చుకున్నాం, నాకు ఒకటి నేర్పించాడు అనేది లేదు. కాబట్టి జీరో బ్యాక్గ్రౌండ్తో వెళ్ళేసరికి ఏంటంటే ఇంకా ఎక్కువ ఫేస్ చేశాను నేను. అదే ఎలా ఉంటుందంటే వెయిటింగ్ రింగ్ దగ్గర నుంచుంటాం కుక్కని తీసుకుని. నుంచున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరు మీరు ఏంటి అంటారు, ఇలా సో ఆంధ్ర అండి అంటే నేను మా ఊరు పేరు చెప్తే ఎవరికి తెలియదు. క్లోజ్ టు విజయవాడ, క్లోజ్ టు వైజాగ్ అలా చెప్తే ఎక్కువ వైజాగ్ని గుర్తుపడతారు, విజయవాడ అనేదాన్ని ఎక్కువ గుర్తుపడతారు కూడా. బికాస్ క్లబ్ ఉంది కాబట్టి అక్కడ షోకి వస్తారు కాబట్టి చేస్తారు కాబట్టి వాళ్ళకి ఒక ఇది ఉన్నది. సో అలా వెళ్ళినప్పుడు ఎంత చిన్న చూపుగా మాట్లాడతారంటే ఎందుకు టైం వేస్ట్, ఎందుకు డబ్బులు వేస్ట్, అంత దూరం నుంచి వచ్చావు నువ్వు, ఏం చేద్దామని వచ్చావు, ఇలా మాట్లాడతారనమాట. సో అవన్నీ చూసి కూడా వెళ్ళాము. అలా మాటలు అనిపించుకున్నప్పుడు ఓడిపోయి బయటకు వచ్చేసినా కూడా మనం దాన్ని ఏంటంటే గుర్తుపెట్టుకోవాలంతే. ఎక్కడ మనం రియాక్ట్ అయ్యి మాట్లాడటం వల్ల ఇష్యూ పెరిగి పెద్దదవుతుంది తప్పితే దానికి సొల్యూషన్ రాదు. ఆ స్లెడ్జింగ్ అంతా కామన్, అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది, ఈ ఫీల్డ్లో కూడా ఉంటుంది. నేను నా పర్సనల్గా చాలా ఎక్కువ ఫేస్ చేశాను అది. సో అదేంటంటే దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే మనం అక్కడ మాట్లాడకూడదు, నెక్స్ట్ షోలో నెక్స్ట్ మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు విత్ యాక్షన్ చేసి చూపించాలి. మనం మాట్లాడటం వల్ల మాటలు పెరిగితే చెప్తే ఏముండదు, ఏదో మనం వాళ్ళు అన్నారు మనం అన్నాం అదే ఉండదు. చేసి చూపించిన రోజునే ఆడు ఇంకొకసారి మన దగ్గర అలాంటి టాపిక్ మాట్లాడలేడు.
అసలు అంత నేను ఇంత ఇదిగా చేయటానికి, దీన్ని ఇంత సీరియస్గా తీసుకోవడానికి ఆ మెయిన్ స్లెడ్జింగే కారణం. ఇన్స్పిరేషన్ అదే నా నెక్స్ట్ క్వశ్చన్ ఏదో ఉండబోతుంది. ఎప్పుడు కూడా మన శత్రువే మనల్ని మన మేలు కోరుకుంటాడు. మనతో ఉండేవాడు మన మేలు ఎప్పుడు కోరుకోడు. మన శత్రువులే మనల్ని అబ్జర్వ్ చేస్తారు, మన శత్రువులే మనం చేసిన తప్పుని హైలైట్ చేసి చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని తీసుకోవాలి, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా ఓవర్కమ్ చేయాలి అంతే. ఎప్పుడు నేను అందుకనే అందరితో టచ్లో ఉంటాను. మనతో మాట్లాడే వాళ్ళతో కంటే కూడా మన అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎక్కువ టచ్లో ఉంటాను. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా ఫేస్ మీద చెప్తారు, నువ్వు ఇది చేసావు, ఇది చేయడం వల్ల పోయింది అంటే వాడి స్టైల్లో వాడు చెప్తాడు. దాన్ని వెటకారంగా చెప్తారు. మనం దాన్ని తీసుకోవడం ఎలా తీసుకోవాలంటే, ఓకే ఈడు ఫైండ్ అవుట్ చేసేటంటే జడ్జి కూడా అలా ఆలోచించాడేమో, సో మనం దాన్ని ఓవర్కమ్ చేయాలంటే నెక్స్ట్ టైం అది రిపీట్ చేసుకోకూడదని మనం గుర్తుపెట్టాం. ప్రతి షో ఒక ఎక్స్పీరియన్స్. 200 షోలు చేసినా కూడా రేపు చేయబోయే షో అనేది కొత్త ఎక్స్పీరియన్స్ అంతే. ఇన్ని షోలు చేసాం, మన ఎక్స్పీరియన్స్తో మనం వెళ్తే లైనప్లో నుంచుంటాం అనేది అది అసలు జరగని పని. ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ డే, ఎవ్రీ షో ఈజ్ ఏ న్యూ షో అంతే. ఎప్పుడన్నా సడన్గా వచ్చిన డాగ్స్ అంటే, ఇప్పుడు నా దగ్గర డాగ్ ఇది లేదు, నా డాగ్ ఉంది హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు ఆ డాగ్ షై ఫీల్ అవ్వడం కానీ, లేదా ఫియర్ ఉన్న డాగ్స్ కానీ, అలాంటివి ఎప్పుడన్నా సడన్ గా ఫ్రెండ్స్ డాగ్స్ అంటే వాళ్ళ దగ్గర బాగానే ఉంటాయి, కొత్త పర్సన్స్ దగ్గరకు వచ్చేసరికి మారుతూ ఉంటాయి, అలాంటి డాగ్స్ ఎప్పుడన్నా ఫేస్ చేశారా? అలా ఎక్కువ చేశాను నేను. ఎందుకంటే నా డాగ్స్ నేను తీసుకెళ్ళినప్పుడు సపోజ్ ఆ షో నేను ఫెయిల్ అయ్యానంటే ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ అడుగుతారు, అరే ఇలా కొద్దిగా హెల్ప్ చేయండి చెప్పి. అదేమవుతుందంటే ఎప్పుడైనా కూడా మిగతా యానిమల్స్తో రిలేట్ చేసి చెప్తే డాగ్ అనేది చాలా అబ్జర్వింగ్ క్రియేచర్ అనమాట. అది పట్టుకున్న హ్యాండ్లర్తో ట్రైన్ అయినప్పుడు ఆ రిథం వేరేలాగా ఉంటుంది, కొత్త పర్సన్ టచ్ చేసినప్పుడు ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. డాగ్లో నెంబర్ ఆఫ్ ఆలోచనలు వచ్చేస్తాయి. అది కన్ఫ్యూజన్ స్టేజ్కి వెళ్ళిపోద్ది. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇదంతా పక్కన పెడితే అది మనల్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండదు. ఎందుకంటే మామూలుగా నేను చూసేది ఎలా చూస్తామంటే, మామూలుగా మనం హ్యూమన్ రిలేషన్ ఎలా ఉంటుంది, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం. ఇంకొక యానిమల్తో మన ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, జస్ట్ పట్టుకుంటాం, హగ్ చేసుకుంటాం. డాగ్ని షోరింగ్లోకి తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడ పెడతాం రోప్. మనం ఇక్కడ రోప్ పెట్టినప్పుడు అది మనకి కంప్లీట్గా మనల్ని నమ్మితేనే ఇక్కడ పెట్టనిస్తుంది. ఇక్కడ పెట్టనిచ్చింది, మనం చోక్ చేసినప్పుడు డాగ్ మనతో పాటు వస్తుంది అంటే అది 100% మనల్ని నమ్మాలి. అక్కడ అలాంటి స్టేజ్లో వచ్చినప్పుడు ఏంటంటే నమ్మదు. హైలీ ప్రొఫెషనల్ డాగ్ అయితే ఒక నెంబర్ ఆఫ్ హ్యాండ్లర్స్ హ్యాండిల్ చేసి అందరికీ అలవాటు పడిపోయిన డాగ్ అయితే కనుక బెస్ట్ ఇస్తుంది. అది కొద్దిగా ఇనిషియల్ స్టేజ్లో ఉండి లేదంటే మిడిల్ ఆఫ్ ద జర్నీలో ఉన్న డాగ్ అయితే కనుక కొద్దిగా స్ట్రగుల్ అవుద్ది. మనం నేనేం చేస్తానంటే బేసికల్గా ఒక ½ అన్ అవర్ ముందు డాగ్ని తీసేసుకుంటా. ఓనర్ని, దాని ఓల్డ్ హ్యాండ్లర్ని అందరినీ పక్కన పంపించేసి నా దగ్గర పెట్టుకుంటాం. నా కార్లో నాతో పాటు పెట్టుకుని దాంతో కాసేపు ఎప్పుడు కూడా డాగ్తో మనం కమ్యూనికేట్ చేస్తేనే ఇంటరాక్ట్ అవ్వద్ది. మనం ఏదో ఇది చేస్తే అవ్వదు. ఎందుకంటే ప్రతి మాట, ప్రతి యాక్షన్ డాగ్ అబ్జర్వ్ చేసింది. మనం సెన్సిటివ్గా హ్యాండిల్ చేస్తామా, రఫ్గా హ్యాండిల్ చేస్తామా, మన వే ఆఫ్ టాకింగ్ రూడ్గా ఉందా, దానికి యాక్సెప్ట్ చేసేలాగా ఉందా అన్నీ అబ్జర్వ్ చేస్తుంది డాగ్ ఎప్పుడు కూడా. అది డాగ్ మెంటాలిటీని బట్టి, డాగ్ బ్రీడ్ని బట్టి మనం మాట్లాడాలి. వెదర్ ఇట్ ఈస్ అ రాట్ వీలర్ మనం స్మూత్గా మాట్లాడితే యాక్సెప్ట్ చేయదు. అదే వెదర్ ఇట్ ఈస్ మినీ పామ్ లేదంటే ఏ టాయ్ బ్రీడ్ అయినా కూడా దే నీడ్స్ అవర్ లవ్. ఆ లవ్ మనం ఇచ్చిన రోజున అది ఫస్ట్ నమ్ముద్ది. ఒక ½ అన్ అవర్లో డాగ్ ట్యూన్ అవుద్ది. మనకి ట్యూన్ అయిన తర్వాత ½ అన్ అవర్ తర్వాతే బయటికి తీస్తా, లీష్ వేసుకుంటా, నేనే వేసుకుంటా, లీష్ తీస్తా, మూవ్ చేసుకుంటా. మ్యాక్సిమం 99% ఆ ½ అన్ అవర్లో ట్యూనింగ్ అయిపోద్ది డాగ్ నాకు. ఎందుకంటే అక్కడ బ్యాక్గ్రౌండ్లో అది వర్క్ చేసి వచ్చింది కాబట్టి ఇంటి దగ్గర. ఇది ఇంట్లో నుంచి తీసుకొచ్చి షో గ్రౌండ్లో వదిలితే అవ్వదు. కానీ చాలా కష్టం. ఆల్రెడీ ఒక హ్యాండ్లర్తో ట్యూన్ అయ్యి ట్రైనింగ్ అంతా అయ్యిన డాగ్ కాబట్టి, బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి అదేమవుతుందంటే ½ అన్ అవర్లో మనల్ని యాక్సెప్ట్ చేస్తాం. దానికి ఇష్టమైన ట్రీట్ ఏంటో కనుక్కుంటాను నేను ఫస్ట్. ఆ ట్రీట్ ఓనర్ దగ్గర నుంచి తీసుకుంటా, కొద్దిగా ట్రీట్ ఇచ్చుకుంటా, మాట్లాడుతూ ఉంటే అర్థం అవుతుంది దానికి. సో దాని ఫుడ్ దానికి ఇచ్చి దాన్ని స్లోగా దానికి నచ్చేలాగా హ్యాండిల్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తాం. లాంగ్ హెయిర్ డాగ్స్లో అంటే ఎస్పెషల్లీ ఈ షిజు కానీ లేదా ఇతర బ్రీడ్స్ ఏదన్నా సరే, ఈ లాంగ్ హెయిర్ డాగ్స్ ని షో చేసేటప్పుడు హెయిర్ గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి గ్రూమర్ కనిపించాడు, మాయమైపోతాడు. వాడికి ఏదో పని ఉండి వస్తాం ఇంకా మళ్ళీ కనపడ్డు, ఆ రింగ్ అయ్యే టైంకి వస్తాడు, మళ్ళీ దేవుళ్ళ ప్రత్యక్షం అవుతాడు. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే అలా ఓవర్కమ్ చేశారు?
బేసికల్గా నేను ఒకవేళ ఏదన్నా హెయిరీ డాగ్ని షో చెయ్యాలి అంటే కనుక గ్రూమ్ చేసేటప్పుడు నేను పక్కన ఉంటాను. వాడు ఏం చేస్తున్నాడో అబ్జర్వ్ చేస్తాను. నేను అడగను, జస్ట్ చైర్ వేసుకుని కూర్చుంటాను. వాడు గ్రూమ్ చేసేటప్పుడు నేను చూస్తాను, వాడు వాడే ఎక్విప్మెంట్ ఏంటో చూస్తాను. వాడు ఉన్నా లేకపోయినా కూడా వాడు యూజ్ చేసిన ఎక్విప్మెంట్ని వాడు లేని టైంలో నేను ఒకసారి నా చేత్తో నేను ఒకసారి గ్రూమ్ చేసి చూసుకుంటాను డాగ్ని. వాడు చేసినప్పుడు ఎలా ఉంది, నేను చేసినప్పుడు ఎలా ఉంది చెక్ చేసుకుని ఆ గ్రూమింగ్ టూల్ తీసుకుని వెళ్ళిపోతాను నేను లోపలికి. అది చాలా మంది ఏంటంటే గ్రూమర్ని అంటే కత్తిరంగా ఉంటారు, బట్ అది గ్రూమింగ్ టూల్ అంటే కత్తిరి కాదు. సిజర్ అనేది ఎప్పుడూ కూడా మనం 1 day బిఫోర్ యూజ్ చేసుకోవటమే ప్రిఫరబుల్. షో డే రోజు మనం సిజర్ యూజ్ చేయటం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పరిస్థితి. ఎందుకంటే అంత జరిగిన తర్వాత ఒక్క కట్ ఎక్స్ట్రా కట్ పడింది, ఒక 1/2 inch, ఒక 25 ఏదో ఒక చిన్న ఒక వెంట్రుక ఎక్స్ట్రా కట్ అయినా కూడా షేప్ ఓవర్కమ్. దాని గురించి ఏంటంటే సిజర్ అనేది మోస్ట్లీ 1 day బిఫోర్ మేము ఎప్పుడైతే రేపు షో అనగా ముందు రోజు నైట్ అకామిడేట్ అవుతాం రూమ్స్లో. ఆ రోజు నైట్ పడుకోకుండా మేము చేసే పని ఏంటంటే గ్రూమింగ్. అది ఫుడ్ తినకపోయినా పక్కన పెట్టేసి ఫస్ట్ మనకి ఎలా కావాలో అలా గ్రూమ్ చేసేసుకుని డాగ్ని ప్రాపర్గా రెడీ చేసేసుకుని ఆ రోజు రూమ్కి వెళ్ళంగానే ఫస్ట్ చేయించే పని బాతింగ్. ఇంటి దగ్గర నుంచి వాటర్ పట్టుకెళ్తాం, దానికి సపరేట్ టిన్ పట్టుకెళ్ళి ఇంటి దగ్గర వాటర్తో స్నానం చేయించేసి నైట్ ఫుల్గా సిజరింగ్ మొత్తం కటింగ్ అంతా చేసేసుకుని గ్రూమ్ చేసేసి పడుకోబెట్టేస్తాం. మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా స్ప్రేస్ అవి ఉంటాయి అన్నీ చేసుకుని షో గ్రౌండ్కి తీసుకెళ్ళిపోయి క్రేట్లో నుంచి బయటికి తీసి గ్రూమింగ్ చేసి పెట్టుకోవడం. దాని దగ్గర ఒక మనిషి ఉండాల్సింది, కంపల్సరీ. చాలా చెయ్యేసి అలా వెళ్ళిపోతారు. అది ఏమి చేయక్కర్లా, జస్ట్ ఇలాగా హెడ్ నాట్ చేసి తలాడిచ్చి ఒళ్ళు దులిపినా కూడా అయిపోయింది, మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుంటూ రావాలి. గ్రూమింగ్ డాగ్స్తో ఎప్పుడు కూడా హెల్పర్ ఉండాల్సింది, హెల్పర్ లేకుండా అవ్వదు. ఆ వచ్చే హెల్పర్కి డాగ్ని మనం అకామిడేట్ చేసిన ప్లేస్ నుంచి రింగ్ దగ్గర మనకు అందించడం కూడా రావాలి, పట్టుకోవడం రావాలి. వాడు పట్టుకొచ్చేటప్పుడు నలిగినా కూడా మళ్ళీ మనం కూర్చొని చేసుకోవాల్సిందే. అది నేను మినియేచర్ స్నౌజర్ హ్యాండిల్ చేసాను వైజాగ్. మినియేచర్ స్నౌజర్ యాక్చువల్గా దానికి ఏంటంటే 3 ccలు అయినాయి. 3 ccలు అవడానికి ఆల్మోస్ట్ 6 years టైం పట్టింది దానికి. ఒక ప్రొఫెషనల్ హ్యాండర్ ఇంట్లో ఉండి దానికి 6 years టైం పట్టింది. లాస్ట్ సీసీ కోసం వైజాగ్ వచ్చింది, అంటే వైజాగ్ చెన్నై టీం వచ్చారు. చెన్నై టీం వచ్చినప్పుడు వాళ్ళు పంపించారు, వాళ్ళు ఒక మినియేచర్ స్నౌజర్ తెచ్చారు, సేమ్ కేటగిరీ సేమ్ క్లాస్ సీసీకి మెయిల్. దాన్ని తీసుకొచ్చిన ఆయన మనం పేరు చెప్పకూడదు, అసలు హ్యాండ్లర్స్కి హెడ్ అనమాట. ఆయన తీసుకొచ్చి ఈ డాగ్ను కూడా ఆయనే తెచ్చి నాకు రూమ్లో ఇచ్చాడు. అసలు మినియేచర్ స్నౌజర్ అనే కుక్కర్ నేను ఆ రోజు ఫస్ట్ టైం చూడటం, ఏదో ఫోటోల్లో వీడియోలో చూడటం తప్పితే లైవ్లో డాగ్ని చూసి పట్టుకోవడం అదే. వాళ్ళు 50% గ్రూమ్ చేసి పట్టుకొచ్చేసారు, రిమైనింగ్ గ్రూమింగ్ వాళ్ళకి టైం దొరకలా. ఇక్కడ మళ్ళీ నేను వచ్చి రూమ్లో కూర్చుని ఆ గ్రూమింగ్ వీడియోస్ అన్నీ పెట్టుకుని చూసి ఆ వీడియోస్ ప్రకారం గ్రూమ్ చేసి తీసుకెళ్తే ఫస్ట్ రింగ్ వాళ్ళ సీసీ అయింది. సెందిల్ కుమార్ కృష్ణస్వామి, ఆయన హ్యాండ్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఫస్ట్ రింగ్ ఆయన గెలిచారు. అసలు ఆయన కుక్కను తీసుకొచ్చారు, ఆయన షో చేస్తున్నారు నాతో పాటు అనేసరికి జస్ట్ మనం ఆయనతో పార్టిసిపేట్ చేస్తే చాలా అన్న ఒపీనియన్లో ఉన్నా నేను. అయ్యింది. సెకండ్ రింగ్ వచ్చేసరికి ఏమైందంటే ప్రీతం కుమార్ సార్, యశోధర మేడం రింగ్ లో దానికి ప్రీతం సార్ రింగ్ లో వచ్చేసరికి ఏమో ఆయన మైక్రోచిప్ స్కాన్ చేయమన్నాడు. దానికి మైక్రోచిప్ స్కాన్ అవ్వాల, ఏది సిందల్ అన్న పట్టుకున్న డాగ్కి స్కాన్ అవ్వకపోతే ఆయన దానికి 2 స్కాన్ చేసి దీనికి స్కాన్ అయింది, దానికి స్కాన్ అవ్వలేదు. ఫార్మాలిటీస్ నేను కంప్లీట్ చేసేసి నుంచున్నా. ఏది స్టాకింగ్, బైట్ చెకింగ్, మొత్తం టేబుల్ స్టాక్ అంతా అయిపోయింది, అప్ అండ్ డౌన్ అయింది, నా సర్కిల్ అయిపోయింది, నా ఫార్మాలిటీ నేను కంప్లీట్ చేసి పక్కన పెట్టుకుని ఆయన 15-20 minutes టైం తీసుకుని మళ్ళీ స్కాన్ చేయించారు, అన్నీ చేయించారు. ఎప్పటికో ట్రేస్ అయ్యింది. ఆయన ఏమైందంటే హ్యాండ్లరు ది బెస్ట్ హ్యాండ్లర్, డాగు వెల్ గ్రూమ్డ్. ఆయనకి ఏమైందంటే ఆ 10-15 minutes టైం వేస్ట్ అయ్యిందని ఆయన దాని మీద ఓవర్లుక్ చేశారు ఆ కుక్కని. యాక్చువల్గా జరిగింది అదే అక్కడ. అందులో నా డాగ్ కూడా ఏమైందంటే ఈ స్కాన్ చేసేటప్పుడు వాళ్ళు పట్టుకుని దాన్ని కొద్దిగా ఇది చేయటం వల్ల గ్రూమింగ్ డిస్టర్బ్ అయింది,
డాగ్ పడి డిస్ట్రాక్ట్ అవడం వల్ల ఏమైందంటే ఆయన బయట ఇంకా ఏం చెక్ చేయాలి, బయట చెక్ చేయలేదు, స్టాక్ చేయమనలేదు, ఏమీ చేయమన్నా, జస్ట్ గో ఫర్ ఏ రౌండ్ అన్నాడు. ఒకసారి ఆయన ఇండివిజువల్ రౌండ్ వెళ్ళి వచ్చేసిన తర్వాత గో ఫర్ ఏ రౌండ్ అలాంగ్ విత్ బోత్ ద డాగ్స్. బోత్ డాగ్స్ అన్నప్పుడు నేను ముందున్నాను, నేను ముందు మూవ్ చేశాను. పర్ఫెక్ట్ మూవ్మెంట్లో వచ్చేసింది డాగ్, అప్ అండ్ డౌన్ కానీ మూవ్మెంట్ కానీ. అసలు నేను హాఫ్ ఆఫ్ ద 70% సర్కిల్ కంప్లీట్ చేయగానే నేను ఆ ప్లేస్మెంట్ ఇచ్చి సీసీ ఇచ్చాను. సీసీ ఇచ్చేసరికి సింధులా అన్నాడు, నీకు లక్ ఉంది, దీని టైటిల్ నీ చేతిలో కంప్లీట్ అవ్వాలని రాసిపెట్టి ఉంది, అందుకని అసలు ఇది రావటం ఏంటి, నేను తీసి రావటం ఏంటి, ఇదంతా ఇలా జరగడం. అది చాలా ఇదిగా జరిగింది. ఓనర్ మాత్రం చాలా హ్యాపీ, దాని టైటిల్ కంప్లీట్ చేయడం ఆయన లైఫ్ డ్రీమ్ కింద పెట్టేసుకున్నాడు. అవ్వట్లేదు 6 years డాగ్ టైటిల్ కంప్లీట్ చేయడం అంటే అమ్మో చాలా కష్టం. 20-25,000 per month స్పెండ్ చేసి ఒక హ్యాండ్లర్ దగ్గర పెట్టి ఉంచాడు ఆయన. నేను అసలు హ్యాండ్లింగ్కి రూపాయి తీసుకోవాలి, ఆయన ఏదో పంపించాడు, షేరింగ్లో వచ్చింది, ఇక్కడ షో జరిగింది, సీసీ కొట్టింది, ఒకే ఒక సీసీ కొట్టాలి, ఫస్ట్ రింగ్ పోయిందని నేను ఫోన్ చేసి చెప్పేసా. సెకండ్ రింగ్ అయినా ఓకే సాయి, వాట్ ఎవర్ ఇట్ మే బి, జస్ట్ గివ్ యువర్ బెస్ట్, మనం మళ్ళీ చూసుకున్నాం, ఓకే అని చెప్పి నేను ఫోన్ కట్ చేసి చూసుకున్నాను, చేశాను. అంటే నేను చేయాల్సింది నేను చేశాను. సెకండ్ రింగ్కి కొద్దిగా టైము ఉంది, నాకు అంతా ఉంది, నేను దానికి కొద్దిగా అటాచ్మెంట్ తెచ్చుకున్నాను, చేసాం. అది అక్కడ డిస్ట్రాక్ట్ అవ్వడం మనకి అడ్వాంటేజ్ అంతే. దానికి ఒక సీసీ పెండింగ్, దానికి 2 సీసీలు పెండింగ్. ఇక్కడ ఫస్ట్ రింగ్ సీసీ కొట్టింది, సెకండ్ రింగ్ సీసీ కొడితే దాని టైటిల్, ఇది సీసీ కొడితే అలాంటి కండిషన్ లో మనం సీసీ కొట్టినా అది మళ్ళీ ఇంకో సీసీ కోసం నెక్స్ట్ షోకి వెళ్ళాలి. వాట్ వాస్ ద మోస్ట్ ఎంజాయబుల్ మూమెంట్ విత్ ద డాగ్ ఇన్ ద డాగ్ షో రింగ్ లో? అరే ఈ షోకి నేను ఇంత ఖుషి అయిపోయాను రా బాబు, ఇంక మళ్ళీ ఎలాంటి వస్తుందో రాదో పక్కన పెడదాం, ఈ షోతో నా చేతిలో కుక్క. అంటే మీ డాగ్స్ వేరే చోట్ల అవి నాకు తెలుసు, అవి వేరేది ఉంది. మీ డాగ్ మీ చేతిలో వేరే వాళ్ళ డాగ్ అన్నా ఏదన్నా సరే, దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ రా. అంటే నా డాగ్ అయితే కాదు కానీ ఫ్రెండ్ డాగ్ గ్రేట్ డెవిల్ అని చెప్పి మైసూర్లో ఉంటుంది, ఓనర్ వచ్చి అబ్బాయి. వాడు నేను ఎలాగంటే ఇంకా సొంత అన్నదమ్ముల టైప్ అనమాట. కలిసిందే డాగ్స్తో, ఇంకా వాడు ఎంటైర్ డాగ్ ఫీల్డ్ అంతా కూడా గ్రేట్ డెన్స్తోనే ట్రావెల్ అయ్యాడు, వేరే బ్రీడ్ అనేది లేదు. సో డెవిల్ అనే డాగ్ని డెయిన్ స్పెషాలిటీకి ఊటీ తీసుకెళ్తే హైయెస్ట్ కాంపిటీషన్ మొత్తం. స్పెషాలిటీ అంటేనే ఇంకా శిల్పాలు వస్తాయి. డెయిన్ స్పెషాలిటీ జలంధర్ నుంచి, మెరట్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఆల్ ఓవర్ ద ఇండియా మొత్తం టాప్ హ్యాండ్లర్స్, టాప్ డాగ్స్, పెద్ద కెనల్ నుంచి డాగ్స్ అన్నీ వచ్చి నుంచున్నప్పుడు ఒక స్టేజ్లో మేమే అనవసరంగా రిస్క్ చేసాం, ఇంత దూరం వచ్చి అని అనుకున్నాం. సో ఛాంపియన్ క్లాస్లో 28 డాగ్స్, క్లాస్ క్లియర్ 28 కుక్కలు, మేల్ ఫీమేల్స్ అన్ని కలుపుకొని 28 కుక్కలు. ఆ రోజు అసలు రింగ్ సరిపోలేదు, రింగ్ మొత్తం కవర్ చేసేసి ఉన్నాయి డాగ్స్. ఒక జడ్జి అన్ని డాగ్స్ని చూడాలంటే ఫుల్ రింగ్, ఎంత స్పేస్ రింగ్ ఉందో అంత స్పేస్లో కూడా డాగ్స్ ఉన్నాయి. అంత 28 డాగ్స్, బెస్ట్ డాగ్స్, అన్ని ఛాంపియన్ డాగ్స్. ఆల్రెడీ అవి ప్రూవ్ చేసేసుకుని ఇండియన్ ఛాంపియన్ అయిపోయిన డాగ్స్ క్లాస్ స్పెషాలిటీలో నుంచోబెట్టినప్పుడు ర్యాండమ్గా పిక్ చేశారు. 28 డాగ్స్లో నుంచి ఆయన 10 డాగ్స్ని తీసేసి 18 డాగ్స్ని పిక్ చేశారు. 18 డాగ్స్ నుంచి మళ్ళీ సెకండ్ ఫిల్టరింగ్, థర్డ్ ఫిల్టరింగ్, ఫోర్త్ ఫిల్టరింగ్, అలాగే 2 డాగ్స్ని తీయడానికి ఆయన ఆల్మోస్ట్ ఒక 1.5 hour టైం, 1.5 hour నుంచి 2 hours టైం తీసుకున్నారు. అంతసేపు మనం నుంచోటం, కంపారిజన్ చెక్ చేయటం, డాగ్కి కంపారిజన్, యూ కమ్, మీ ఇద్దరు అప్ అండ్ డౌన్ వెళ్ళండి, మీ ఇద్దరు సర్కిల్ వేయండి, మళ్ళీ ఇక్కడి నుంచి లాస్ట్, ఇక్కడి నుంచి ఒక లాస్ట్, అలాగా కంపేర్ చేసుకుంటూ తీయటంలో ఆయన 6 డాగ్స్ని తీసిన తర్వాత ఆయనకి ఇంకా అర్థం కాదు, ఏది చూసినా బెస్ట్ లాగానే ఉంది. ఆ 6లో 2 ఫీమేల్స్లో ఒక ఫీమేల్ ఆయన మైండ్లో ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నట్టు ఉన్నాడు. దాన్ని అసలు టచ్ చేయట్లా, జస్ట్ ప్లీజ్ వెయిట్ అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసాడు. ఇంకొక మెయిల్ని పిక్ చేయడానికి ఆయనకి అవ్వట్లా. 4 డాగ్స్లో నుంచి ఒక ఫీమేల్ని ఎలాగో ఆయన రిజెక్ట్ చేసినట్టే, ఇంక మెయిల్ని తీయాలి కాబట్టి. ఆ టైంలో నేను స్టాక్ చేశాను. నేను ఎగ్జాక్ట్గా జడ్జి నుంచున్న ప్లేస్కి ఎగ్జాక్ట్గా ఉన్నా. ఆయన 90 degreesలో ఇలా చూస్తే ఇప్పుడు కెమెరా ఎలా ఉందో అలా ఉన్నా నేను. సో అది ప్లస్ పాయింట్ నాకు. మిగతా డాగ్స్ అన్నీ ఇలా ఉన్నాయి, ఈ వ్యూలో వి షేప్లోకి వెళ్ళిపోయినాయి. నుంచోగానే యూ కమ్ అన్నాడు, వచ్చా.
కంపారిజన్ అనుకున్నా అప్పటికి ఆల్మోస్ట్ ఒక 10 dogs తో కంపారిజనే జరిగింది. నెక్స్ట్ కూడా నెక్స్ట్ డాగ్ ఇంకోటి పిలుస్తాడు మనల్ని అన్న. నేను వచ్చి ఈ కార్నర్లో నుంచున్నాను, జడ్జి పక్కన నుంచున్నాను, ఆయన సెలెక్ట్ చేసుకున్న ఫీమేల్ ఏమో ఆయనకి ఆ కార్నర్లో ఫ్రంట్లో నుంచుంది. సో ఇది కంపారిజన్ అన్న లెక్కలో వచ్చి నుంచుంటే నేను పక్కన రెస్ట్ ఆఫ్ ద డాగ్స్ కెన్ గో అవుట్ అనగానే ఓకే ఫీమేల్ వచ్చింది. జస్ట్ సిసి డాగ్, సిసి బిచ్, పప్పీ, ఇంటర్మీడియట్ మొత్తం అన్ని లాండ్కి వచ్చినాయి. బిఓబికి ఓకే ఛాంపియన్ క్లాసే కదా జరిగింది. బిఓబికి నుంచో వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఛాంపియన్ డాగ్కి ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. లైన్అప్ మోస్ట్లీ ఫస్ట్ ప్లేస్లో స్పెషల్ మన ఛాంపియన్ మేల్, ఛాంపియన్ ఫీమేల్ ఫస్ట్, సెకండ్ సిసి డాగ్, సిసి బిచ్, పప్పీ ఎట్ ద లాస్ట్. అలా అన్నప్పుడు నా డాగ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే దానికి స్పేస్ ఉండి అదే ఫస్ట్ డాగ్ అయితే మూవ్ అవడానికి అది ఇచ్చే రీచ్ అండ్ డ్రైవ్ ఏ కుక్క ఇవ్వదు. ఫ్రంట్ ఏదన్నా డాగ్ ఉంటే కనుక డిస్ట్రాక్ట్ అవుద్ది, కానీ అది ఇచ్చింది ఆ రోజు మూమెంట్ డార్మన్ వెళ్ళినట్టు వెళ్ళింది ఫస్ట్ మూవ్లో. ఇంకా అసలు ఆయన ఏం చెక్ చేయలేదు, బిఓబి ఆర్బిఓబి అని చెప్పి సిసి డాగ్కి ఆర్బిఓబి ఇచ్చాడు. సిసి డాగ్కి ఆర్బిఓబి ఇచ్చి బిఓబి ఇచ్చి మనల్ని మెయిన్ లైనప్ రమ్మని. మెయిన్ లైనప్లో కూడా ఆ రోజు డెవిల్ 4th బెస్ట్ షో. అది ఇందులో బెస్ట్ స్పెషాలిటీలో బెస్ట్ షో, స్పెషాలిటీలోనే 4th బెస్ట్ షో. ఇలా ఉంటుంది కదా, సిసి డాగ్, సిసి బిచ్ వచ్చిన తర్వాత ఛాంపియన్ మేల్, ఛాంపియన్ ఫీమేల్, పప్పీ, మైనర్ పప్పీ, ఇంటర్మీడియట్ లో వచ్చింది, అన్ని నుంచి ఉంటాయి. 8 dogs 10 dogs లో నుంచి మళ్ళీ టాప్ 8 తీస్తారు కదా, స్పెషాలిటీ కదా. దాంట్లో 4th వచ్చింది మళ్ళీ మనకి. అది అసలు చాలా ఎక్కువ వెయిట్ చేసి మంచి హైప్ ఇచ్చిన మూమెంట్ అది. ఫస్ట్ సెకండ్ థర్డ్ వేట్లకి వచ్చింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆయన ఏంటంటే యంగ్ డాగ్స్ని ప్రిఫర్ చేశాడు. ఆయన ఏదైతే సీసీ ఇచ్చిన మెయిల్ ఉందో దాన్ని ఆయనకి అది నచ్చింది, ఆ కండిషనింగ్ కానీ డాగ్లో ఉన్న. ఆయన ఆర్బిఓబి ఇచ్చారు, ఆర్బిఓబి ఇచ్చిన డాగ్ని ఆయన సెకండ్ బెస్ట్ షో ఇచ్చారు. అలాగా ఆయన ఫస్ట్ పిక్ చేసిన ఫీమేల్ అని చెప్పాను కదా, అది మళ్ళీ దానికి అలాగా ఏంటంటే ఇక్కడ ఈ 2 dogs లో చూస్తే ఇది బెస్ట్, 10 dogs లో చూస్తే వేరేది బెస్ట్. మారిపోద్ది ఒపీనియన్ మనకి. మనకి ఏంటంటే ఇప్పుడు ఏదన్నా బట్టలు కొట్టుకు వెళ్ళాం, 4 షర్ట్లు చూసాం, 4 షర్ట్లు చూసినప్పుడు ఒకటి నచ్చింది, 10 షర్ట్లు చూసినప్పుడు ఇది సెకండ్ ప్రయారిటీలో ఉంటుంది. అలాగే అనమాట, ఎక్కువ ఆప్షన్ ఎక్కువ ఉన్నప్పుడు మన చాయిస్ కూడా మారిపోతూ ఉంటుంది. అలాగా ఇన్ని డాగ్ షోలు తిరిగిన తర్వాత డాగ్ షో చేసి డబ్బులు పోగొట్టండ్రా అని ఎప్పుడన్నా అనిపించిందా? ఈజ్ డాగ్ షో వర్తి? అంటే డాగ్ షో అనేది కంప్లీట్గా కాస్ట్లీ గేమ్. అది మనం దిగే ముందే ప్రిపేర్ అయ్యి దిగాలి. ఇందులోకి వచ్చి డబ్బులు పోగొట్టాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించరు. ఎందుకంటే ఇది కాస్ట్లీ గేమ్, ఇందులో మనం డబ్బు స్పెండ్ చేస్తేనే మనం వెళ్ళగలం, చూడగలం. విన్ అవ్వటం, పర్ఫామ్ చేయటం సెకండరీ. అసలు మనం వెళ్ళాలి, చూడాలి అంటే కూడా డబ్బులు కాస్ట్లీ. మనం ఉన్న ప్లేస్ ఆంధ్ర, ఇక్కడ ఎక్కడ ఏమి జరగదు. మనం చూడాలి, వెళ్ళాలి అంటే కూడా అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళాల్సిందే, చూడాల్సిందే. సో ఆ ఇదిలో మనం డిసైడ్ అయ్యి దిగిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇది వర్తీయా కాదా అనేదానికంటే మనం స్పెండ్ చేసిన 50,000 40,000 సఫిషియెంట్ విన్నింగ్స్ మనకు వచ్చినాయా లేదా, ఆ మూమెంట్ మనం ఎంజాయ్ చేయగలిగామా లేదా, అంతే. అది చూసుకుంటాం. డెఫినెట్లీ డాగ్ షో ఈజ్ వెరీ గివ్స్ వెరీ బెస్ట్ ఎక్స్పీరియన్స్. అది అందులో ఎంజాయ్ చేసే వాళ్ళకి అంతే. అది ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వాళ్ళు ఫైనాన్స్ అనేదాన్ని ఎక్కువ ఆలోచించరు. దే నీడ్ దట్ స్పేస్ అనమాట. అంతే, లైఫ్లో మనకు ఉండే ఇబ్బందులు అన్నీ ఉండి జస్ట్ వీ నీడ్ టు ఎంజాయ్ ఫర్ ఎ డే అని చెప్పి దే విల్ టేక్ ఇట్ యాజ్ ఏ వెకేషన్ అనమాట డాగ్ షో అనేది. అది కానీ అలా అనిపించినా దాని ఉండే ప్రిపరేషన్ అంతా సీరియస్గా జరుగుతుంది. ద డే వేర్ వీ వెంట్ ఫర్ ఏ డాగ్ షో వీల్ ఎంజాయ్ ద డే. అంతే. మన డాగ్ పర్ఫామ్ చేసినా, ఫ్రెండ్ డాగ్ పర్ఫామ్ చేసినా కూడా ఆబ్వియస్గా మనం బోర్ కొట్టేది ఏమన్నది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఊరిని చూడటం అనేది జరగదు. పక్కన పెడితే జరగదు. మేబీ డే ఛాన్స్ ఉంటే వెళ్తాము. ఎవరన్నా మనతో వచ్చిన వాళ్ళల్లో మన ఫ్రెండ్స్ లో ఎవరన్నా సాక్రిఫైస్ చేసి అరే బాబు నేను రూమ్ లో ఉంటా మీరు వెళ్ళరండి అంటే
అప్పుడు వెళ్ళాలి. మనకు అవకాశం ఉంటుంది. అది లీస్ట్ ప్రయారిటీ అనమాట. వాట్ వాజ్ ద నెక్స్ట్ గోల్? ఆల్రెడీ మీది ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కూడా అయిపోయింది, దగ్గరుండి కొట్టించారు. సో వాట్ వాజ్ ద నెక్స్ట్? యాక్చువల్గా లేకపోతే వాట్ వాజ్ నెక్స్ట్? ఇంటర్నేషనల్ ఛాంపియన్ అనే దాన్ని నేను టార్గెట్ పెట్టుకోలేదు. ఇంటర్నేషనల్ ఛాంపియన్ అనేది అసలు యాక్చువల్గా నా టార్గెట్లో లేదు, నా ట్రాక్లో లేదు. నా టార్గెట్ వల్ల ఏంటంటే గ్రాండ్ ఛాంపియన్. ఓకే. ఆ గ్రాండ్ ఛాంపియన్ అవ్వాలంటే ఏంటి, దాని రూల్స్ ఏంటి, అసలు నా దగ్గర ఉన్న డాగ్ పెడిగ్రీలో మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ గ్రాండ్ ఛాంపియన్ ఎక్కడ ఉంది, ఎన్ని జనరేషన్స్ ముందు ఉంది, ఇదంతా నేను స్టడీ చేసి చూసుకుంటే నా దగ్గర ఉన్న డాగ్ చార్లీ 4 జనరేషన్స్లో, పేపర్లో ఉండే 4 జనరేషన్స్లో మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ గ్రాండ్ ఛాంపియన్ లేదు. ఇంపోర్ట్స్ అన్నీ. సో నేను లేని దాన్ని చెయ్యాలి అనేది నా ఇంటెన్షన్. సో ఛాంపియన్ చేయడం ఎవరైనా చేస్తారు. గ్రాండ్ ఛాంపియన్ అనేది లైఫ్ టైం కమిట్మెంట్, లైఫ్ టైం కమిట్మెంట్ ఫర్ ఏ డాగ్ అండ్ ఫర్ ఏ హ్యాండ్లర్ అండ్ ఓనర్. అప్పటిదాకా మనకి డాగ్ సపోర్ట్ చేయాలి, మనకి ఫైనాన్స్ సపోర్ట్ చేయాలి, మన హెల్త్ సపోర్ట్ చేయాలి, మన ఫ్యామిలీ, మన సర్కమ్స్టాన్సెస్ అన్నీ సపోర్ట్ చేస్తేనే మనం గ్రాండ్ ఛాంపియన్ అవ్వగలం, చేయగలం. నేను వచ్చింది కాబట్టి చెప్తున్నాను, గ్రాండ్ ఛాంపియన్ అవ్వాలి అంటే ఏం చేయిస్తే గ్రాండ్ ఛాంపియన్ అవుద్ది అనేది నాకు తెలియదు. తెలియని టైంలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, నేను అవ్వాలి అనుకున్న తర్వాత తెలుసుకుని ఇది చెయ్యాలని అనుకోవాలి. నేను డిసైడ్ అయిపోయా గ్రాండ్ ఛాంపియన్ చెయ్యాలి అని పేపర్ చూసినప్పుడే. సో తర్వాత నాకు ఫారెన్లో కొంతమంది, రష్యాలో అక్కడ ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రొఫెషనల్ జాక్ రసెల్ హ్యాండ్లర్స్, బ్రీడర్స్, అవుట్ ఆఫ్ కంట్రీలో రష్యాలో, మలేషియాలో, థాయిలాండ్లో అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ కష్టం అది, వాళ్ళు అక్కడ ప్రతి కెనల్లో ఒక డాగ్ ఉంటుంది గ్రాండ్ ఛాంపియన్. సో వాళ్ళకి ఎక్కువ తెలుస్తుందని చెప్పి నేను వాళ్ళతో అప్రోచ్ అయ్యి మాట్లాడిన తర్వాత కొద్దిగా డీవియేట్ అవుతాయి రూల్స్ అనేవి. థాయిలాండ్ రూల్స్ వేరేగా ఉంటాయి, మలేషియన్ రూల్స్ వేరేగా ఉంటాయి, శ్రీలంక రూల్స్ వేరేగా ఉంటాయి, ఇండియన్ రూల్స్ వేరేగా ఉంటాయి. సో నేను ఆ అన్ని కంట్రీస్లో తెలుసుకున్న రూల్స్ ప్రకారం అసలు ఇండియాలో ఏం జరుగుతుందని తెలుసుకుంటే 8 డిఫరెంట్ జడ్జెస్తో 8 లైనప్స్ తీసుకోవాలి, అప్పుడు గ్రాండ్ ఛాంపియన్కి ఎలిజిబుల్. సో అది తెలుసుకున్న తర్వాత చాలా పెద్ద టాస్క్. మనం గ్రాండ్ ఛాంపియన్ అనేది చెయ్యొచ్చు, కానీ ఒక జాక్ రసెల్తో గ్రాండ్ ఛాంపియన్ చేయటం అనేది అసలు జరగని పని అని నాకు అర్థమైపోయింది ఒక స్టేజ్లో. అయినా కూడా నేను ఏంటంటే కంటిన్యూస్గా షో అటెండ్ అవ్వటం, చేయటం. ఫస్ట్ ఛాంపియన్ చార్లీ ఫస్ట్ ఛాంపియన్ అయిన షో వచ్చేసరికి బెల్గాం. అదే అక్కడ సీసీ కొడితే ఛాంపియన్ అవుద్ది, ఎందుకంటే దీనికి ఆల్రెడీ 70-80 సీసీలు ఉన్నాయి. బిలో 12 monthsలోనే కొట్టింది. ఆఫ్టర్ 12 months నేనేంటంటే ఒక 2-3 months షెడ్డింగ్లోకి వెళ్ళింది డాగ్. షెడ్డింగ్లోకి వెళ్ళడం వల్ల నేను షో చేయలేకపోయాను, కొద్దిగా ఆఫ్ సీజన్ అయ్యాను నేను కూడా. కంప్లీట్ అంతా రెడీ అయ్యి కోర్ట్ కండిషనింగ్ అంతా వచ్చిన తర్వాత షో పడింది బెల్గాం వెళ్ళేసరికి నాకు వెళ్ళటానికి కుదరలా. నేను ఎట్టి పరిస్థితుల్లో డాగ్ని పంపించాలి అనుకుని బెల్గాం పంపించాను. నాకు హ్యాండ్లర్ ఉన్నాడు, ఆ హ్యాండ్లర్కి ఇచ్చి నేను ఇక్కడి నుంచి డాగ్ని పంపించాను. హాఫ్ ఆఫ్ ద జర్నీలో వాళ్ళు డాగ్ని పిక్ చేసుకుని వెళ్ళారు. వాళ్ళు కంప్లీట్గా హ్యాండ్లర్ ఇంటి దాకా కూడా వెళ్ళడానికి టైం లేదు డాగ్కి. అయితే తీసుకున్నాడు, వెళ్ళాడు. ఆల్మోస్ట్ కంప్లీట్ ట్రావెలింగ్లో ఉంది. 18 to 20 hours క్రేట్లోనే టైం స్పెండ్ చేసింది చార్లీ. అక్కడికి వెళ్ళింది. ఫస్ట్ ఛాంపియన్ అక్కడ సీసీ కొడితే ఛాంపియన్ అవుద్ది. ఫస్ట్ రింగ్ సీసీ కొట్టింది, ఛాంపియన్ అయింది. సెకండ్ రింగ్ సీసీ కొట్టింది. ఇంకా సీసీ ఇవ్వలేదు, అంటే సీసీ ఇచ్చారు ఆ రింగ్లో కూడా, ఎందుకంటే మనం ఇమీడియట్గా ఛాంపియన్ క్లాస్లో వేయడానికి లేదు కదా, లేదు. సో మనం ఏం చేసామంటే అక్కడ 3 rings ఏదో మెమోరియల్ రింగ్ ఒకటి జరుగుతుంది. 3 ఫారెన్ జడ్జెస్, సీసీలు 3 సీసీలు ఇచ్చారు. ఆ 3లో 2 జడ్జెస్ లైనప్ ప్లేస్మెంట్ ఇచ్చారు. అసలు అదే ఫస్ట్ అనమాట. నేను గ్రాండ్ ఛాంపియన్ గురించి తెలుసుకుని ఛాంపియన్ అయిన తర్వాత చూద్దాంలే అనుకున్న తర్వాత ఫస్ట్ ఛాంపియన్ అయిన షోలో 2 లైనప్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి. 2 ఫారెన్ జడ్జెస్, అవి ఫొటోస్ అవి కూడా ఉన్నాయి, పోడియం ఫొటోస్. అవి నేను చూపిస్తాను. అయితే అది పెద్ద మిరాకిల్ అనమాట. అసలు ఆల్ టైమ్ రికార్డ్ ఇండియన్ డాగ్ ఫీల్డ్ హిస్టరీలో ఒక జాక్ రసెల్ లైనప్ విన్ అవ్వటమే ఫస్ట్ టైం. ఒకే షోలో 2 లైనప్స్ విన్ అవ్వటం అనేది రికార్డ్. అది నాకు తెలియదు. విన్ అయిన తర్వాత అసలు బ్యాక్గ్రౌండ్లో జరిగింది ఏంటి, హిస్టరీ ఏంటి అని తెలుసుకుంటే అసలు లైనప్పే గెలవలేదు.
లైనప్ గెలిచినా కూడా ఏ కుక్క మల్టిపుల్ విన్నింగ్స్ బోర్డ్ విన్నింగ్స్ అనేది గెలవాలి, ఎంటర్ అవ్వలేదు. వచ్చింది. ఓకే, 8లో మనకు 2 వచ్చినాయి, ఇంకా 6 ఉన్నాయి. నేను ఇలా లెక్కేసుకున్నాను. డాగ్ని మళ్ళీ హ్యాండ్లర్కే ఇచ్చి కేరళలో షో ఉంది కోటాయం. నెక్స్ట్ షో కోటాయంలో షో ఉంటే 1 వీక్ గ్యాప్. నెక్స్ట్ సండే కోటాయం. అయితే ట్రావెలింగ్ స్ట్రెస్ అంతా రికవర్ చేసి పెట్టి, అంతే నువ్వేమీ ట్రైన్ చేయొద్దు, ఏమీ చేయొద్దు, అది కంప్లీట్ రికవర్ అవని అని చెప్పి 1 వీక్ కంప్లీట్ రెస్ట్ ఇచ్చి కోటాయం పంపిస్తే కోటాయంలో థాయిలాండ్ జడ్జి, ఇద్దరు జడ్జెస్ అక్కడ. ఎందుకు చెప్తున్నానంటే ఇద్దరు జడ్జెస్లో ఒక ఆయన ఇండియన్ జడ్జి, ఒక ఆయన ఫారెన్ జడ్జి, థాయిలాండ్ జడ్జి. ఆయన 4th బెస్ట్ షో ఇచ్చాడు కోటాయంలో. ఫస్ట్ ఛాంపియన్ క్లాస్ కోటాయం. బెల్గాంలో ఛాంపియన్ అయిన తర్వాత నేను 1 వీక్లో ఛాంపియన్ సర్టిఫికేట్ అప్లై చేయడం, సర్టిఫికేట్ రావడం, అంటే నాకు సర్టిఫికేట్ చేతికి రాకపోయినా వెబ్సైట్లో ఛాంపియన్ క్లాస్ అని మెన్షన్ అయ్యింది. పెట్టాం, ఛాంపియన్ క్లాస్ దిగింది. ఛాంపియన్ క్లాస్లో ఆబ్వియస్లీ బిఓబి వచ్చింది, గ్రూప్ వచ్చింది. అది టఫ్ కాంపిటీషన్. అక్కడ మంచి ఫాక్స్ ఉన్నాయి. వైర్ ఫాక్స్ ఉంది, శరత్ శర్మ అని చెప్పి ఆయనది ఇంపోర్ట్ వైర్ ఫాక్స్, అమెరికన్ గ్రాండ్ ఛాంపియన్. అది ఆ కుక్క వచ్చింది ఆ రోజు అక్కడికి. వెట్రిసెల్వన్ సార్ అని చెప్పి ఆయనది ముఫాసా అని ఒక డాగ్, మోస్ట్ విన్నింగ్స్ అది ఆ రోజు రింగ్లో ఉంది. ఇంకొక ఫాక్స్ ఏదో ఉంది, లోకల్ ఫాక్స్. జేఆర్టీ ఇంపోర్ట్స్ ఉన్నాయి, ఒక 4 ఇంపోర్ట్స్ ఉన్నాయి. ఒక వైర్ ఇంపోర్ట్, స్మూత్ ఇంపోర్ట్స్ ఒక 2 ఉన్నాయి. కోటాయంలో రెసిడెన్స్ ఉన్న ఇంపోర్ట్ ఒకటి ఉంది, బెలారస్ ఇంపోర్ట్, స్మూత్ ఇంపోర్ట్. అది అన్నిటిని బిట్చేసి గ్రూప్ క్లియర్ చేసుకుని లైనప్కి వచ్చింది. లైనప్లో కూడా మళ్ళీ 4th బెస్ట్ ఇంపోర్ట్. సో నేను లెక్కేసుకుంటున్నా 1 2 3 3 అయిపోయింది, ఇంకొక చేస్తే మనకి అయిపోతాం మనం అని చెప్పి లెక్కేసుకుంటే అనుకోకుండా గ్యాప్ వచ్చింది. డాగ్ని రిటర్న్ చేసుకున్నాను, పెట్టుకున్నాను. ఆ టైంలో ఏమైందంటే ఆ గ్యాప్ రావడం వల్ల ఇందాక మీరు అన్నట్టు మళ్ళీ స్లెడ్జింగ్ ఎక్కువైంది. ఏదో ఫ్లూక్లో గెలిచాడు, ఇప్పుడు రమ్మను, ఇప్పుడు వస్తే ఏం జరుగుతుందో చూద్దాం, ఇప్పుడు గ్రూప్ క్లియర్ చేయమను, అట్లీస్ట్ బిఓబి కొట్టమను అనేసరికి నేను దాన్ని మళ్ళీ 0 నుంచి మొదలెట్టినట్టే మళ్ళీ నేను పట్టుకుని ఒక 2 నెలల ముందు టైం పెట్టుకుని ట్రైన్ చేశాను. ట్రైన్ చేసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఏదో షో వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే షో అది త్రివేంద్రం షో వస్తే పంపించాను. అట్టర్ ఫ్లాప్ అంటే అప్పటికి స్లెడ్జింగ్ ఎక్కువైపోయింది. నాకు ఒక్కని ఎవరైతే హ్యాండిల్ చేశారో హ్యాండ్లర్ కూడా ఏంటంటే ఆ స్లెడ్జింగ్ చేసే గ్రూప్లో ఒకడైపోయాడు. డాగ్ని ఓవర్కమ్ చేశాడు, చూపించలా, పంపించేమన్నా. నెక్స్ట్ ఇక్కడ షో ఉంది మన వరంగల్ షో ఉంటే ఏపీకేసి వరంగల్ షో 1 వీక్ గ్యాప్ ఉంది. వాడిని పంపించమంటే కూడా 3 days డిలే చేసి పంపించాడు. డాగ్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ డే షో వచ్చింది. చూశాను, బాగా స్టౌట్ అయిపోయింది, వెయిట్ గెయిన్ అయిపోయింది. ఏంటిది అని చెప్పి చూసుకుని ఇంకా ఆ రోజు పాపం దానికి ఇంకా షో అయిపోయే వరకు కూడా ఫుడ్ ఇవ్వాల, ఓన్లీ గ్లూకోజ్ వాటరు, కోకోనట్ వాటరు, బటర్ మిల్క్ ఇవే ఇచ్చుకుంటా కొద్దిగా గ్లూకోజ్ కంటెంట్ ఉండేలాగా బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకుని తీసుకెళ్ళి షో చేశాను. 4th బెస్ట్ షో మళ్ళీ అక్కడ. అప్పుడు నేను 4th బెస్ట్ షో వచ్చిన తర్వాత ఫేస్బుక్లో వచ్చిన పోస్ట్ పెట్టాను, ఈ ఫ్లూక్లో విన్ అయ్యేదానికి కంటిన్యూస్గా విన్ అయ్యేదానికి డిఫరెన్స్ ఉంది. ఆ రోజు నా చేతితో నేను తీసుకున్న లైనప్ ప్లేస్మెంట్ వచ్చి సివి సుదర్శన్ సార్, ఫస్ట్ ఇండియన్ జడ్జి టు ప్లేస్ ఏ జాక్ రసెల్ టెరియర్ ఇన్ లైనప్. ఒక రింగ్ సివి సార్, ఒక రింగ్ గౌరీ మేడం. గౌరీ మేడం ఏమన్నారంటే ఓపెన్గా చెప్పారు ఆవిడ, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాక్ రసెల్ టు బి లైనప్ డాగ్ అని. సో నేను అనుకున్నాను ఓకే, అందరూ లైక్ చేయాలని కూడా రూల్ ఏం కాదు. సో నన్ను అడిగారు, ఇది నేను 2-3 times చూశాను, అక్కడిక్కడ కూడా విన్ అయినది కదా డాగ్ అని. ఆవిడ ఉన్నారు ఆ షోస్లో విన్ అయింది. అయినా కానీ నాకు జాక్ రసెల్ అనేది దట్ ఈస్ నాట్ అప్ టు ఏ లైనప్ డాగ్ ఫర్ మీ అన్నారు. ఓకే మేడం. ఆవిడ ఫాక్స్ కూడా ఇవ్వలేదు, గ్రూప్ 3 నుంచి ఆవిడ ఏ కుక్కకి ఆ రోజు లైనప్ ఇవ్వలేదు, జస్ట్ గ్రూప్ ఇచ్చేసి. ఎందుకంటే అక్కడ బెస్ట్ ఉన్నది గ్రూప్ 3లో ఇదే, ఆవిడ దీని లైనప్లో చూడదలుచుకోవాలి. సో ఆ లైనప్ ఇచ్చారు, నేను పోస్ట్ పెట్టాను. అక్కడి నుంచి ఇంకొద్దిగా ఎక్కువైంది స్లెడ్జింగ్.
ఓకే అవునా, నువ్వు చార్లీతో కాదు, చార్లీ ప్రోజినీతో వచ్చి విన్నావు, నీ బ్రీడింగ్తో వచ్చి విన్నావు అన్నారు. బ్రీడింగ్ చేశాను నేను అప్పుడు. బ్రీడింగ్ చేస్తే పప్పీస్ ఉన్నాయి. నా సొంత పప్పీ ఉంది, నా దగ్గర ఉంది చార్లీ పప్పీ. నీ దగ్గర ఉన్న పప్పీ కాదు, ఎవరిదన్నా మీరు అమ్మిన వాళ్ళది ఉంటుంది కదా, దాన్ని తీసుకుని ట్యూన్ చేసి చెన్నైలో చూసుకుందాం అన్నారు. చెన్నై డేన్ స్పెషాలిటీ. మళ్ళీ డేన్ స్పెషాలిటీ ఎక్కడుంటే అక్కడికి నేను వెళ్తా, నేను లైవ్ ఇస్తాను ఫేస్బుక్లో. డేన్ స్పెషాలిటీ జరుగుతుంది, డాగ్ని తీసుకుని వెళ్ళాల్సి వస్తే నేను త్రివేంద్రంలో ఒక ఆయనకి డాగ్ అమ్మాయి, ప్రకాష్ అని చెప్పి, ఇంకొక ఆయన సుజిత్ అని చెప్పి ఆయన, ఒక ఆయనది మేల్, ఒక ఆయనది ఫీమేల్, రెండింటిని ట్రైన్ చేశాను, రెండింటిని తీసుకెళ్ళా. ఫీమేల్ 2 సీసీలు కొట్టింది, ఫీమేల్కి కాంపిటీషన్ లేదు యాక్చువల్గా. ఏదో ఒక ఫీమేల్ వచ్చింది, అది పర్ఫామ్ చేయలేదు, మన ఫీమేల్ పర్ఫామ్ చేసింది, 2 సీసీలు అయిపోయినాయి. ఫీమేల్ తీసి పక్కనే ఇస్తాం. ఈ మెయిల్ ఎంత ఛాలెంజింగ్ మెయిల్ అంటే, దీనికి షోయింగ్ సైడ్ ఇయర్ ఇష్యూ ఉంది, టాప్ లైన్లో హంప్ ఇష్యూ ఉంది, టైల్ నుంచోబెట్టదు. మీరు ఇందాక మనం ఫస్ట్ ఇనీషియల్గా మాట్లాడుకున్నప్పుడు చెప్పాను చూసారా, పెట్ ఓనర్. ఆయన విపరీతంగా ప్రేమించేసి, వైఫ్ అండ్ హస్బెండ్, న్యూలీ మ్యారీడ్ వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి మధ్యలో చిల్డ్రన్ లేరు, ఇద్దరు ఇండివిజువల్గా ఉంటున్నారు, పేరెంట్స్ లేరు. వాళ్ళకి ఫ్రీ టైం వచ్చినప్పుడల్లా కుక్కతో టైం స్పెండ్ చేయడం, దాన్ని ఒళ్ళో పెట్టుకోవడం, ఆడించడం, విపరీతమైన ప్యాంపరింగ్ చేసేసారు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత బెంగ పెట్టేసుకుని ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ఏమీ తినలా. అసలు డ్రిప్స్ పెట్టే స్టేజ్కి వెళ్ళిపోయింది కుక్క. గ్లూకోజ్ ఎక్కిచ్చి సెలైన్తో అన్నీ చేసి, ఫుడ్ ఫీడింగ్ ఇచ్చి లైన్ చేసుకుని తీసుకెళ్ళినా కూడా దానికి ఏంటంటే, ఆ ఇయర్ జాక్ రసెల్ ఇయర్స్ ఎప్పుడు కూడా ఇలాగా ఫ్రంట్ డ్రాప్ ఉండాలి, సైడ్ డ్రాప్ ఉన్నా కూడా లైక్ చేయరు, ఆ లుక్ రాదనమాట. ఫ్రంట్ డ్రాప్ ఉండాలి. చార్లీ దాంట్లో ఆ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు మాత్రమే ఫ్రంట్ డ్రాప్ వస్తుంది జాక్ రసెల్కి. దానికి ఆ ఫ్రంట్ డ్రాప్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. ఫ్రంట్ డ్రాపే ఇయర్స్, కానీ అదేంటంటే ఆ భయంతో ఇలా సైడ్ డ్రాప్ చేసి, లేదంటే ఇలా వెనక్కి పెట్టేది చెవులు. దానివల్ల ఏమైందంటే ఉన్న లుక్ అంతా పోయేది. దాన్ని ట్యూన్ చేసి తీసుకెళ్ళి మెయిల్ని వాళ్ళు నాతో ఎవరైతే ఫేస్బుక్లో ఇది చేశారో వాళ్ళు మెయిల్ని దింపారు. వచ్చింది, వస్తే నన్ను చూశాడు, చూసి నా దగ్గరికి ఆయనే వచ్చి ఆల్ ద బెస్ట్ అన్నాడు. ఓకే, నేను మాట్లాడలేదు. ఆయన డాగ్ ఓనర్ బయట నుంచి చూస్తున్నాడు, ఈయన నేను మాట్లాడింది చూడు, ఇప్పుడు పర్ఫామ్ చేస్తాడు కదా, బాగా చేస్తాడు, అది చెప్తున్నాడు తమిళ్. నేను విన్నాను, నేను ఏం మాట్లాడలే, ఎందుకు ఒక 5 నిమిషాలు అయితే ఎవరేంటో తెలిసిపోద్ది కదా. చార్లీని తేలేదా అన్నాడు. చార్లీని తేలేదు, చార్లీని తేనని చెప్పాను కదా, చార్లీ పిల్లనే చూపిస్తాను, చూద్దాం అన్నాడు. రింగ్లోకి వెళ్ళాం, తిరిగా ఎంటర్ అయ్యాం. అదేంటంటే నా మీద కాన్సన్ట్రేషన్తో ఆయన జడ్జిని పట్టించుకోవడం మానేశాడు. నేనేం చేస్తానో చూస్తున్నాడు, నా కుక్క ఏం చేస్తుందో చూస్తున్నాడు. ఆయన కుక్కనే చూసుకోవట్లేదు, ఆ జడ్జిని చూడట్లేదు. జడ్జి చూసేటప్పుడు స్టాక్ చేయట్లేదు, ఆయన నేను నన్ను చూస్తున్నాడు. ఆయన జడ్జి ఏముంది, అలా ఒక లుక్ ఇచ్చేస్తారు, హ్యాండ్లర్ సెట్ చేసుకుంటున్నాడు అనుకోండి, టైం ఇస్తారు. అసలు సెట్టే చేయట్లేదు, వాడు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లేదనుకోండి, చూడరు. సో ఆయన ఏమనుకున్నాడో ఏమో తెలియదు, కానీ కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టాడు. స్టాక్ చేశా, నా పని నేను చేసేసుకున్నా ప్రాపర్గా. నా ఫార్మాలిటీస్ అయిపోయినాయి, ఆయన ఫార్మాలిటీస్ చేయాల్సి వచ్చేసరికి డాగ్ కొద్దిగా డిస్ట్రాక్ట్ అయింది. టైల్ డౌన్ చేసేస్తుంది, స్టాక్ చేసి బలవంతంగా ఏదో డవర్మెన్ పట్టుకుని చూపిస్తున్నాడు. ఆవిడ లైక్ చేయలేదు దాన్ని. లైక్ చేయకపోతే టైల్ కూడా కిందకి దింపుతుంది. జాక్ రసెల్ టైల్ ఎప్పుడు కూడా పైకి ఉండాలి. ఆ టెంపర్మెంట్ అంతా టైల్లోనే చూపించాలి కుక్క. అది టైల్ కంప్లీట్గా డౌన్ చేసేసి షై ఫీల్ అయిపోతుంది కుక్క. మూవ్ చేయమంటారు, మూవ్ చేసిన తర్వాత కంప్లీట్ సర్కిల్ కొట్టిన తర్వాత ఆవిడ ఫారెన్ జడ్జి, లేడీ జడ్జి. ఆవిడ డైరెక్ట్గా అసలు చూడటము, ప్రజెంటేషన్ అంతా చూసి నాకు ఇచ్చేసింది. నాకు ఆవిడ ప్లేస్మెంట్ ఇచ్చింది కూడా చూడలేదు ఆయన. ఆయన నా ముందు ఉన్నాడు, నేను వెనకాల ఉన్నాను. ఆయన జడ్జిని చూడట్లా, నన్ను చూడట్లా. ఆ రింగ్లో ఎవరిని చూస్తున్నాడో తెలియదు, బయట ఎక్కడో చూసుకుంటున్నాడు. ఒక సర్కిల్ కొట్టాడు, నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాం, ఇలా సర్కిల్ కొట్టాం, ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ ఫస్ట్ టైం ఇలా ఇచ్చింది. ఆయన జడ్జిని దాటేసుకోవడం, మళ్ళీ ఇంకో సర్కిల్కి రెడీ అయ్యాడు. రెడీ అయితే ఆవిడ ఎందుకు మీరు నేను మూవ్ అవ్వమని చెప్పలేదు కదా, ఒక సర్కిలే కదా అడిగాను నేను అని చెప్తే ఆగి థ్యాంక్ యూ మేడం అని వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆయన సీసీ అయ్యింది, నెక్స్ట్ బీఓపీకి అన్న దృష్టిలో ఉన్నాడు. మీకు కాదండి, నేను అతనికి ఇచ్చాను, మీరు చూడలేదు. ఆయన అది సీసీ డాగ్,
అంటే మీరు హ్యాండ్లర్కి ఇచ్చారు, ఇద్దరం ఒకేలాగా ఉన్నాం అంటే కొద్దిగా రిలేటెడ్గా ఉంటాడు నాతో. Yes, yes. ఆ రోజు డ్రెస్ కూడా మేము ఇద్దరం ఇంచుమించుగా బ్లేజర్ అలాంటిదే వేసాం, స్లీవ్లెస్ బ్లేజర్లో వేసాం. మీరు డ్రెస్ కన్ఫ్యూజ్ అయ్యారంటే మిస్టర్ నేనేం కన్ఫ్యూజ్ అవ్వలేదు, నేను హ్యాండ్లర్కి ఇవ్వలేదు సీసీ డాగ్ ఇస్తా. దట్ ఈజ్ మై సీసీ డాగ్ అందాడు అంతే. బయటికి వెళ్ళిపోయి ఏం మాట్లాడాలి. ఒక రింగ్ అంతా అయిపోయింది, బిఓబి అయిపోయింది. బిఓబి కూడా వచ్చింది ఆ రోజు. ఆ రింగ్లో బిఓబి కూడా వచ్చిన తర్వాత గ్రూప్ జరుగుతున్నప్పుడు అసలు ఇంక కుక్కను అక్కడ పెట్టేసి ఆడియన్స్లో వెళ్ళి నుంచుని ఉన్నాడు ఆ హ్యాండ్లర్. నుంచుని చూస్తున్నాడు. ఎక్కడ దాకా వెళ్ళి ఆగుతాడు, ఆగి బయటకు వస్తాడు కదా మనం మాట్లాడదాం అన్న లెక్కలో ఉన్నాడు ఆయన. సీసీ కొట్టాం, బిఓబి కొట్టాం, గ్రూప్లోకి వెళ్ళాం, గ్రూప్ సెకండ్ వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత గ్రూప్ సెకండ్ ట్రోఫీ, సీసీ ట్రోఫీ, బిఓబి ట్రోఫీ పట్టుకొని నేను జడ్జితో ఫోటో దిగిన తర్వాత లోనికి వచ్చాడు. లోనికి వచ్చి నన్ను హగ్ చేసుకుని బాగా ప్రజెంట్ చేసాం అది ఇదని వాళ్ళకి చెప్తున్నాడు ఈయన. నేను గైడ్ చేశాను, నా గైడెన్స్లో ట్రైన్ అయిన అతను అన్నట్టుగా చెప్పాడు. నేను ఓపెన్గా నాకు తమిళ వచ్చి నేను తమిళ్లోనే చెప్పాను, నాకు ఎవరు గురువులు లేరు, నా అంతటి నేనుగా వచ్చాను, నా అంతటి నేనే గెలిచాను. 5 నిమిషాల క్రితం నువ్వేంటో నీ రియాక్షన్ నాతో ఎలా ఉందో అందరూ చూశారు, నువ్వు ఇప్పుడు గెలిచిన తర్వాత వచ్చి హగ్ చేసుకుని కంగ్రాట్స్ చేయాల్సినంత అవసరం ఏం లేదు, ఇంత డ్రామా ఎందుకు అన్న. ఇంకా ఆయన ఏమనిపించిందో వెళ్ళిపోయాడు ఇంక బయటికి. అది మోస్ట్ ఛాలెంజింగ్ అనమాట. అసలు ఇంకా రింగ్ మొత్తం వాళ్ళంతా ఒక సైడ్, నేను ఒక్కడినే ఒక సైడ్. అలా ఒక తమిళనే కాదు, వేరే కంట్రీ హిందీ, కలకత్తా కానీ అటు సైడ్ కానీ అసలు వాళ్ళ కింద ఉన్న బయట వచ్చేసరికి అంతా ఒకటైపోతారు. నా ఒరిస్సా డాగ్ షోలో నా ఫైనల్ సీసీ డాగ్ కి వాడు ఒక 5 నిమిషాలు లేట్ రాలేవాడు. పెద్ద కేకలు వీళ్ళంతా కూడా ఎక్కడ అజో జల్దాజో చెప్పాను. ఆడు వచ్చేదాకా రింగ్ జరగనివ్వలేదు, ఆపాడు. జడ్జి కోపం వచ్చినా సరే ఏం మాట్లాడదా సార్, సారీ సార్, లేట్ సార్ ఏదో చెప్పి కవర్ చేశారు. జడ్జి చూసి తిప్పిన తర్వాత ఇలా సీసీ పట్టుకొచ్చి మన చేతిలో పెట్టేసి వెళ్ళిపోరా బాబా. క్లబ్ ఫేవరింగ్ కూడా ఉంటుంది, రింగ్ స్టోర్డ్ ఫేవరింగ్ ఉంటుంది, వెయిటింగ్ రింగ్ స్టోర్డ్ ఫేవరింగ్ ఉంటుంది. లోకలైట్స్ కదా, వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు. ఎప్పుడన్నా జడ్జితో క్లాష్ ఎప్పుడన్నా ఎదురైందా? లేదు అసలు ఎప్పుడు రెస్పెక్ట్ చేయాలి, జడ్జిమెంట్ ని రెస్పెక్ట్ చేయాలి. మనం వెళ్ళేదే జడ్జిని ఇంప్రెస్ చేయడానికి. అక్కడ మనం నచ్చలేదు అంటే మనలో ఏదో మిస్టేక్ ఉందనుకుని బయటకు వచ్చేయాలి తప్పితే ఆర్గ్యుమెంట్ అనేది చేయకూడదు ఎప్పుడు. స్మాల్ ర్యాపిడ్ ఫైర్ ఉంది. డాగ్ షోలో మీరు కూర్చోడానికి ఇష్టపడతారా, చూడడానికి ఇష్టపడతారా, లేకపోతే డాగ్ షో చేయడానికి ఇష్టపడతారా? డాగ్ షో చేయడానికి చూడడానికి కాదు. అండ్ వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ బ్రీడ్ టు హ్యాండిల్ ఇన్ ద రింగ్? గ్రేట్ డేన్. జాక్ రసెల్ పక్కన పడేశారు. వాట్ ఈస్ ద టఫెస్ట్ బ్రీడ్ టు గ్రూమ్ ఇన్ ద డాగ్ షో? టఫెస్ట్ డాగ్ టు గ్రూమ్ ఇన్ డాగ్ షో అంటే అఫ్ఘాన్ హౌండ్ అండి. అఫ్ఘాన్ హౌండ్ వెరీ టఫ్ జాబ్. రిమైనింగ్ డాగ్స్ మనకి పర్వాలేదు కానీ అఫ్ఘాన్ హౌండ్ చాలా కష్టం. ఓవర్ రేటెడ్ థింగ్ ఇన్ డాగ్ షో? అమ్మో ఇది చాలా ఎక్కువ, అసలు అవసరం లేదురా బాబు అయినది అంటే అది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఒకటని మనం పర్టికులర్గా చెప్పలేము. కొంతమంది ఓవర్ ఎక్సైట్మెంట్ అవుతారు, కొంతమంది చిన్నదాన్ని పెద్దగా చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు అంతే. కొన్ని డాగ్స్ ఉంటాయండి మనం ఏసీలో పెట్టాల్సిన అవసరం ఉండదు, కార్లో ఉంచాల్సిన అవసరం ఉండదు. కొన్ని డాగ్స్ ఉంటాయి వాటిని గ్రూమ్ చేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ క్యాజువల్ వాష్ వచ్చి చేసే డాగ్స్ కూడా ఉంటాయి. వాటిని టేబుల్ ఎక్కిస్తారు, పౌడర్ అప్లై చేస్తారు, ఇవన్నీ చేస్తారు. అదంతా కొద్దిగా ఏదో కొద్దిగా షో ఆఫ్ చేయడానికి చేస్తారు అంతే. గ్రూమింగ్ డాగ్ గ్రూమ్ చేయాలా, అవసరం లేని దాన్ని మినిమల్ గ్రూమింగ్ ఇస్ ఓకే, బట్ ఓవర్ గ్రూమ్ అదేంటంటే కొద్దిగా ఏదో ఎక్స్ట్రా ఇంప్రెషన్ కోసం చేసి ఫెయిల్ అవుతారు అంతే. న్యాచురల్గా తీసుకుంటారు. ఫన్నీయెస్ట్ థింగ్ ఇన్ ద డాగ్ షో? ఫన్నీయెస్ట్ థింగ్ ఇన్ ద డాగ్ షో అంటే మేము హ్యాండ్లర్స్ లోపల రింగ్లో ఉన్నప్పుడు, ఫారెన్ జడ్జి ఉన్నప్పుడు ఎక్కువ జరుగుద్ది అది. ఇండియన్ జడ్జెస్ ఉన్నప్పుడు మాట్లాడుకోం. ఫారెన్ జడ్జి ఉన్నప్పుడు ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ లో, మన లాంగ్వేజ్ లో ఇప్పుడు క్రికెటర్స్ మాట్లాడుకునే టైప్ లో, అరే నువ్వు ఆగు నేను వస్తా, నేను వెళ్తాను ముందు, నాకు స్పేస్ కావాలి, ఇదంతా కొద్దిగా అక్కడ లోపల మాట్లాడుకునే లాంగ్వేజ్ అంతా కామెడీగా ఉంటుంది. కొంతమంది ఓవర్టేక్ చేస్తారు, కొంతమంది కావాలని డిస్ట్రాక్ట్ చేస్తారు. అదంతా ఏంటంటే కొద్దిగా అక్కడ లోపల ఉండేవాళ్ళు అందరూ ఒక టైప్ ఆఫ్ పీపుల్ అయితే కనుక బాగుంటుంది. కొద్దిగా ఆపోజిట్ లో ఉండేవాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ ఈ నలుగురు కలిసి ఆ ఒక్కరిని డామినేట్ చేస్తారు. అక్కడ కూడా ఇదిగా ఉంటుంది. అదే
స్టాకింగ్ చేసేటప్పుడు కూడా మేము సెట్ చేసుకుంటాం, సర్ఫేస్ చూసుకుంటాం ఫస్ట్. అవునవును. నాకు ఇక్కడ కావాలి, అరే ముందుకు వెళ్ళు, వెనక్కి వెళ్ళు. నేను నా డాగ్ నేను ఇక్కడే స్టాక్ చేస్తాను. కొంతమంది జడ్జి ముందు అనుకుంటారు, కొంతమంది ఏమో ఫ్లాట్ సర్ఫేస్, కొంతమంది ఏమో ఇలా ఇన్క్లైన్ సర్ఫేస్ ఎంచుకుంటారు. అలా మాట్లాడుకుని మేము కావాలనుకున్న ప్లేస్ ఎవరికి ప్రతి ఒక్కరికి కావాలి. అడ్వాంటేజ్ ప్లేస్ అది. జడ్జి ముందు ఎక్కువ కోరుకుంటారు అందరూ. ఫ్లాట్ సర్ఫేస్ కోరుకుంటే ఏమవుతుందంటే డాగ్ని క్లీన్గా చూపించడానికి ఉంటుంది. సర్కిల్ ఆర్ అప్ అండ్ డౌన్? అంటే అప్ అండ్ డౌన్ చేయడానికి ఇష్టపడతారా? రౌండ్ సర్కిల్. వన్ టిప్ ఫర్ న్యూ హ్యాండ్లర్స్. టిప్స్ ఇచ్చేంత స్టేజ్ అయితే ఇంకా రాలేదు, కానీ హ్యాండ్లింగ్ అనేది బేసికల్గా అది ప్రొఫెషనల్గా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే అండి, మనం డాగ్ మైండ్ సెట్ స్టడీ చేయాలి. మనం ఏం నేర్చుకున్నాం అనేది పక్కన పెడితే మన డాగ్ ఏంటి అనేది మనకు కంప్లీట్ ఐడియా ఉండాలి. సో డాగ్ని అర్థం చేసుకోకుండా హ్యాండ్లింగ్కి మాత్రం రాకూడదు. డాగ్ మీద ప్రేమ లేకుండా అసలు ఈ ప్రొఫెషన్లోకే రాకూడదు. అది కమాండింగ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది, దాన్ని అపోజ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటివి ఏంటంటే టైం టు టైం మనం చూసుకుని చేయగలగాలి. ప్రేమించాలి, ఎట్ ఎ టైం మనం కమాండ్ చేయగలగాలి. అది ఏదో ప్రొఫెషనల్గా డబ్బుల కోసం చేసేది అయితే కాదు హ్యాండ్లింగ్ అనేది. టువర్డ్స్ ద డాగ్ మనకి లవ్ లేకుండా మనం ఈ ఫీల్డ్లో రాలేము పైకి. బేసికలీ మీరైనా నేనైనా కూడా డాగ్ లవర్స్. ఆ తర్వాత ఏదైనా బ్రీడర్ అయినా పెట్ పేరెంట్ అయినా ఏదైనా కూడా బేసికలీ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ డాగ్ లవర్ అంతే. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇప్పటిదాకా తెలుగులోనే కాదు, ఎక్కడ కూడా హ్యాండ్లర్ని తీసుకొచ్చి హ్యాండ్లర్తో మాట్లాడినవి తెలుగులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లేవు. బయట లాంగ్వేజ్లో మేబీ ఉన్నాయేమో, నేను చూడలేదు. అండ్ మన తెలుగు వాళ్ళు ఇంకా డెఫినెట్లీ ఇంకా మేము తీసుకొస్తాము. దానికి మీలాంటి వాళ్ళందరికీ సపోర్ట్ ఉండాలి. తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద టైం. థ్యాంక్ యూ.